అన్నీ బాగున్నాయి కదండి. అన్నిటిలో కూడా మనం ఎలా ఉంటాం? మెలకువగా ఉంటాం. ఎలా? ఓకే, నేను ఈరోజు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే రాజీ పడడం. ఏం చెప్పండి? చెప్పాలి అందరూ. రాజీ పడడం ఇంగ్లీష్లో ఏమంటారు తెలుసా? కాంప్రమైజ్. ఏంటండి? కాంప్రమైజ్. చెప్పాలి అందరూ. తెలుగు కాదు, నా దగ్గర మీరు ఇంగ్లీష్ నేర్చుకుంటారు, హిందీ నేర్చుకోవచ్చు, అయ్యగారి దగ్గర ఒడియా నేర్చుకోవచ్చు, ఇంకా మనందరూ ఉన్నారు కదా. నాకు వచ్చినవి రెండే. ఇందులో మీకు చెప్తున్నాను. ఒకటి తెలుగులో రాజీ పడడం, ఇక తెలుగులో రాజీ పడ్డాను ఇంగ్లీష్లో ఏమంటారా? నన్ను గంగమ్మ చెప్పమ్మ ఇంగ్లీష్లో ఏమంటారు? గంగమ్మ చెప్తుంది, చెప్పు. కంప. కాంప్రమైజ్. ఏంటండి? కాంప్రమైజ్. చాలామంది ప్రతి విషయంలో కూడా ఏమవుతారో తెలుసా? కాంప్రమైజ్ అయిపోతుంటారు. ఏమవుతారండి? చెప్పాలి. రాజీ పడుతూ ఉంటారు. సంజౌతా. హిందీలో కూడా ఒకడు చెప్తున్నారు. ఏంటండి? డాక్టర్ బాబు చెప్తున్నారు ఏంటి? సంజౌతా. కానీ ఇప్పుడు ఈ కాంప్రమైజ్ ఎప్పుడు అవుతూ ఉంటాం మనం? చెప్పండి. మీరు ప్రార్థనలో ఉన్నారు, ప్రార్థనలో వాక్యం వింటున్నారు, అన్నీ బాగున్నాయి. కానీ నేను ఇంకెప్పటికీ ఇలానే ఉండగలను, ప్రార్థనలోనే ఉంటాను, వాక్యం చదువుతూనే ఉంటాను అని గ్యారంటీ ఇవ్వగలరా? గ్యారంటీ ఇవ్వగలరా? ఎంతమంది గ్యారంటీ ఇవ్వగలరు చెప్పండి? నేను ఎప్పటికీ దేవుని వాక్యం చదువుతూ, దేవుని ప్రార్థనలో గడుపుతూ, నేను దేవునిలోనే ఉంటాను, ఇక నేను అటు ఇటు కూడా కదల్చబడను, నేను ఎప్పుడు కూడా కాంప్రమైజ్ కాను, రాజీ పడను, దేవుని విషయంలో అస్సలు పడను అన్న వాళ్ళందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అందరితో పాటు చెప్పొద్దు. ఈ మాట విన్నవాళ్ళు, అర్థమైన వాళ్ళు మాత్రమే చెప్పాలి. చూసారా? ఎవ్వరూ చెప్పట్లేదు. అంటే మనకి ఎంత డౌటో, ఎప్పుడు రాజీ పడిపోతామో, ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోతానో, ఎప్పుడు పడిపోతానో అని భయం కదా. అయ్యో, మరి అలా అయితే ఇంకా దేవుని దగ్గర మరి ఇంకేమున్నట్టు చెప్పండి? నేను ఎప్పటికీ కాంప్రమైజ్ కాను అన్నవాళ్ళు దేవుని స్తుతిని చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తున్నా వెనకాల చెప్పడం కాదు. అంటే వెనకాల ఏంటంటారు? సై అంటే సై కాదు, నేను చెప్పినప్పుడు కాదు, మీ మట్టుకు మీరు చెప్పాలి. నేను ఎప్పటికీ కాంప్రమైజ్ కాను అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెప్దాం. ఓకే, మంచిది. కొంతమంది ఉన్నారులేండి. కొంతమంది అంటే ఏర్పరచబడిన వారు కొందరే. అయ్యా, ఇటు నా వైపు చూడాలి, బైబిల్స్ తర్వాత చూడండి. నేను ఏం చెప్పట్లే, నా వైపే చూడాలి. మీరు నేను చదవమన్నప్పుడు మీరు చదవండి. మీరు చదవనవసరం లేకుండా నేను ఫాస్ట్గా నేను చదువుకొని వెళ్తూ ఉంటాను. కానీ మీరు నా ఫేస్ చూస్తూ నన్ను కాస్త మీరు అబ్జర్వ్ చేస్తే మీకు విషయం అర్థమవుతుంది. ఓకే, మీరు చూడలేదనుకోండి, ఇప్పుడు ఏదైనా ఎక్కడైనా సరే ఏదైనా ఎవరైనా చెప్తున్నప్పుడు వాళ్ళ ఫేస్ చూస్తేనే సబ్జెక్ట్ ఏంటన్నది మనకు తెలుస్తుంది. అవునా? చూడలేదనుకోండి మనకు అర్థమవుతుందా? చెప్పండి. నాకు అంటారు, నేను ఏదైనా పని చేస్తుంటే ఒక ఫోన్ చూస్తాను అనుకోండి, ఒక ఫోన్ ఫోన్లో మాట్లాడుతుంటాను, ఈ ఫోన్లో చూస్తాను, మళ్ళీ ఇంకోటి చూస్తుంటాను. ఇంకో బాబు అంటాడు, మమ్మీ అక్కడ మాట్లాడుతుంటాడు, అటు చూడొచ్చు కదా, వినొచ్చు కదా. నేను అన్నీ వింటుంటాను, అటు చూస్తుంటాను, ఇటు వింటుంటాను. దేవుడు నాకు ఆ జ్ఞానం ఇచ్చాడు, చుట్టూ 3 కూడా గుర్తుంటాయి నాకు అని. సో మీకు అలా గుర్తుంటే ఓకే, వెల్ అండ్ గుడ్, నేను కాదంటలే. కానీ కాన్సన్ట్రేషన్ అన్నది లేకపోతే అన్నిట్ల మీద కూడా అన్ని సబ్జెక్టు క్లియర్గా అర్థం కాదు. కొద్దిగా దీంట్లో కొంచెం, దాంట్లో కొంచెం అర్థమవుతుంది కదా. సో జాగ్రత్తగా నా వైపు మీరు చూడాలి. ఓకే, సో నేను గ్యారంటీ ఎవరు ఇవ్వగలరండి? నేను రాజీ పడుకుని ఎప్పటికీ నేను దీనిలో ఉంటానని. ఒకరోజు నేను ఇట్లానే బైబిల్ చదువుతూ ఇది చదువుతుండగా ఆదికాండంలో నేను కొన్ని విషయాలు అదే మన పాత నిబంధన నుంచి కొన్ని విషయాలు చదువుకుంటూ వస్తుంటే నాకు ఈ వాక్యాన్ని చదివినాక నాకు ఒకటి అర్థమైంది. ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్. నేను ఎప్పటికీ కూడా నేను కాంప్రమైజ్ కాను, అది దేవుని విషయంలో అని నాకు అనిపించింది. అయితే కాంప్రమైజ్ కాను అన్నప్పుడు ఒకటి మనం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు నేను బైబిల్ చదవాలి. నేను రోజుకి 3 అధ్యాయాలు 4 అధ్యాయాలు ఎన్నుంటే ఒక్కొక్కసారి 5, ఒకసారి 10 అధ్యాయాలు ఖాళీ ఉన్నంత టైంలో నేను చదువుతూ ఉంటాను. ఎప్పుడైనా కానీ నేను చదవలేదనుకోండి, ఆ రోజు ఏమవుద్దంటే ఈరోజు చాలా కష్టం అనిపిస్తుంది, చాలా టైర్డ్ అయిపోయాను, ఈరోజు నేను చదవనులే అనుకున్నానంటే నేను ఏం చేసినట్టు? కాంప్రమైజ్ అయిపోయాను, రాజీ పడిపోయాను. నేను చదవను, ఈరోజు నేను చదవను అంటే నువ్వు కాంప్రమైజ్ అయిపోయావు. నువ్వు కాంప్రమైజ్ అయ్యావు అంటే మనం ఏమవుతూ ఉంటే మన లైఫ్ స్పాన్ అన్నది, అంటే మన డౌన్ఫాల్కి మనం పడుతూ ఉంటాం, క్రిందకి దిగుతూ ఉంటాం. వెళ్ళవలసినటువంటి స్థాయికి, నువ్వు వెళ్ళాల్సినటువంటి ఒక స్థాయికి నీకు వెళ్ళాలని పంపించాలని దేవుడు చూస్తూ ఉంటాడు.
ఆ స్థాయి నుంచి నువ్వు ఎప్పుడైతే కాంప్రమైజ్ అయిపోతావో, రాజీ పడతావో, నెమ్మదిగా ఒక్కొక్క స్టెప్ నీవేమవుతూ ఉంటావు, డౌన్ అయిపోతూ ఉంటాం. అర్థమైందా? తర్వాత చివరికి వచ్చినప్పటికీ ఆ డౌన్ స్టెప్ మీద ఉండిపోతావు. కనుక మనము ఐ షుడ్ నాట్ కాంప్రమైజ్ ఎనీ టైమ్. నేను ఎప్పుడు కూడా విత్ గాడ్, అది కూడా దేవుని విషయంలో నేను ఎప్పటికీ కాంప్రమైజ్ కాకూడదు అని. ఒకవేళ అది 10:30 అయినా 11 అయినా ఆ టైంలో నేను మళ్ళీ బైబిల్ తీసి నాకు అది ప్రేరేపిస్తుంటుంది, మనస్సాక్షి గద్దిస్తూ ఉంటుంది. నువ్వు కాంప్రమైజ్ అయిపోతున్నావు. నా శరీరం బలహీనంగా ఉంది, నేను టైర్డ్ అయిపోయాను ప్రభు, టైర్డ్ అయిపోయాను, ఒక్క రోజుకి నేను మానేసి రేపు అన్ని అధ్యాయాలు కలిపి రేపు చదివేస్తాను ప్రభు అని మళ్ళీ అనుకుంటాను లోపల. నువ్వు కాంప్రమైజ్ అవుతున్నావు అని అనిపిస్తూ ఉంటుంది వెంటనే. మరి అది ఏ టైం అయినా సరే, నిద్ర లేకపోయినా, మార్నింగ్ ఎన్ని గంటలు లేచినా, 4కి లేచినా, మళ్ళీ 11:30 అయినా రాత్రి ఖచ్చితంగా నేను ఆ బైబిల్ చదివేసి పడుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ వాక్యాన్ని విన్నాను గనక, ఈ వాక్యం నా జీవితంలో నాతో మాట్లాడుతుంది గనక. నువ్వు విన్నటువంటి వాక్యము, నువ్వు చదువుతున్నటువంటి వాక్యము నీకు ఒక గుణపాఠంగా ఉండాలి, అంతేగాని నీ గుణాన్ని చెరిపేటువంటి దానిగా ఉండకూడదు. వాక్యం, నువ్వు వింటున్నటువంటి వాక్యము నీకు గుణపాఠంగా మారి నీ జీవితాన్ని నువ్వు సరి చేసుకోవాలి. ఆ మాట ద్వారా నువ్వు సరి చేసుకోవాలి. నేను రాత్రి ఒక బాబుకు ఒక మాట చెప్తున్నాను ఏంటంటే, మనం ఎప్పుడైనా సరే ఎవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు నువ్వు యూ హ్యావ్ టు పాస్ 3 gates అని, 3 gates, 3 గడపలు అంటే గేట్లు దాటి వెళ్ళాలంట. ఒకటి, నువ్వెవరితోన్నా మాట్లాడుతున్నప్పుడు నువ్వు చూసుకోవాలి ఏంటి, ఈజ్ ఇట్ ట్రూ? నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేను మాట్లాడుతున్నది లేదా నేను విన్నది ఏదైతే ఉందో అది నిజమా, నేను మాట్లాడుతున్నది నిజమా, ఈజ్ ఇట్ ట్రూ అని నమ్మాలి. సెకండ్ది, ఈజ్ ఇట్ నెససరీ? నువ్వు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఈ మాట వాళ్ళ దగ్గర మాట్లాడడం అవసరమా, నేను మాట్లాడుతున్న మాట వాళ్ళ దగ్గర నేను ఆ మాట మాట్లాడడం అవసరమా కాదా, ఈజ్ ఇట్ నెససరీ అని చూడాలి. మూడో మాట, ఈజ్ ఇట్ కైండ్? ఇది జాలిగల మాట లేదా దయగల మాట, నేను ఎలా మాట్లాడుతున్నాను అనేటువంటిది 3 విషయాలు, ఈ 3 gates నువ్వు దాటి ఒక మనిషితో నువ్వు మాట్లాడాలి అన్నాడు. అది కూడా నాకు ఒక గుణపాఠం అనిపించింది. రైట్, మనం ఎప్పుడైనా సరే ఎవరితో మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడైతే మాట విన్నానో నేను ఇంకొకసారి అది అన్న వెంటనే నాకు గుర్తొస్తుంది మాట, ఈజ్ ఇట్ నెససరీ? అది అవసరమా నేను ఇక్కడ మాట్లాడడం అనిపించింది. ఈజ్ ఇట్ ట్రూ? ఇది నిజమా మాట్లాడుతున్నాను కానీ. ఇంకొకటి, ఈజ్ ఇట్ కైండ్? నేను మాట్లాడుతున్న మాట వాళ్లకు దయగా ఉన్నదా లేదా హార్ష్గా ఉన్నదా, వాళ్ళ మైండ్ లేదంటే వాళ్ళ హృదయాన్ని నేను కఠినపరిచే విధంగా మాట్లాడుతున్నానా లేదా వాళ్ళను నేను ప్రేమతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. సో ఈ 3 విషయాలు కూడా మీరు ఎవరితో మాట్లాడుతున్నా, వెదర్ యు ఆర్ టాకింగ్ విత్ యువర్ పాస్టర్, వెదర్ యు ఆర్ టాకింగ్ విత్ యువర్ ఫ్రెండ్, వెదర్ యు ఆర్ టాకింగ్ విత్ యువర్ బిలీవర్, వెదర్ యు ఆర్ టాకింగ్ విత్ యువర్ నైబర్, హూ ఎవర్ ఇట్ మీ, ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావో, బట్ యూ హ్యావ్ టు టేక్ కేర్ దట్ యూ షుడ్ సీ, ఏమని చూడాలంటే, ఈజ్ ఇట్ ట్రూ, ఈజ్ ఇట్ నెససరీ, ఈజ్ ఇట్ కైండ్ అనేటువంటి విషయాలను మీరు గుర్తు చేసుకోవాలి. అర్థమవుతుందా? అంటే ఇది మాట్లాడడము, ఇది సత్యమా కాదా, ఇది అవసరమా కాదా, ఇది వాళ్ళను బాధపట్టేటువంటి విధంగా ఉండేటువంటిది కాదు, దయగా ఉన్నదా లేదా మాట అని మనం ఆలోచించి ఇతరుల దగ్గర మనము మాట్లాడాలి. సో మనం ఏది విన్నా దానికి ఒక గుణపాఠం ఉంటుంది అన్నమాట, అది మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. సో అందుకే నేను ఈరోజు మీతో ఒక మాట మాట్లాడాలనుకుంటున్నాను. అదేంటంటే, ఈజ్ ఇట్ ట్రూ అంటే దిస్ ఈజ్ ట్రూ, ఐఎమ్ టాకింగ్ ఫ్రమ్ దిస్ బైబిల్, అంటే నేను బైబిల్ గ్రంథం నుంచి మాట్లాడుతున్నాను. సో ఇట్ ఈస్ ట్రూ. ఈజ్ ఇట్ నెససరీ? ఇది అవసరమా? ఎస్, ఇట్స్ డెఫినెట్లీ నెససరీ. ఇది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అవసరం. ఈజ్ ఇట్ కైండ్? ఎస్, ఇది దయగల మాటలే, కానీ మనం విన్నటువంటి దాన్ని బట్టి ఉంటుంది. కనుక మనం విన్నటువంటి మాటల్లో నేను చెప్పేటువంటి అంశం మీకు ఏం చెప్పాను, యూ షుడ్ నాట్ కాంప్రమైజ్, నెవర్ కాంప్రమైజ్, అంటే రాజీ పడకూడదు. ఎవరి విషయంలో చెప్పండి. కొంతమంది ఇప్పుడు మనం లోకంలో ఉన్నాం అనుకోండి, ఇద్దరు దెబ్బలాడుకున్నాం, ఈ వాళ్ళు వీళ్ళు ఉన్నారు, వీళ్ళు దెబ్బలాడుకున్నారు. సో వీళ్ళిద్దరు దెబ్బలాడుకున్నప్పుడు వీళ్ళిద్దరి విషయంలో మనం ఏమవ్వచ్చు, అక్కడ కాంప్రమైజ్ కావచ్చేమో, కేసులు పెట్టకుండా, పోలీసులకు అప్పచెప్పకుండా, ఇది చేయకుండా ఇది రాజీ పడచ్చేమో, కానీ దేవుని విషయంలో మాత్రం రాజీ పడకూడదు. అక్కడ నువ్వు రాజీ పడతావు లోకానుసారంగా, కానీ దేవుని విషయంలో నువ్వెప్పటికీ రాజీ పడకూడదు, గుర్తుపెట్టుకోండి. సో ఈరోజు మనము 2 తండ్రి కొడుకులను మనం చూస్తున్నాం ఇక్కడ. ఎవరంటే, ఒకళ్ళు యెహోషాపాతు. ఎవరండి? యెహోషాపాతు. తన కొడుకు యెహోరాము. ఎవరండి చెప్పాలి నాకు? యెహోరామ్. ఇంగ్లీష్లో జెహోషాపాత్ అండ్ జెహోరామ్ అంటారు. వీళ్ళిద్దరూ తండ్రి కొడుకులు. ఎవరండి వీళ్ళు?
చెప్పాలి. తండ్రి కొడుకులు. మీకు చాలాసార్లు నేను చెప్పాను, మీకు చెప్తూ కూడా నేను మర్చిపోతున్నాను, లేదా మీరు మర్చిపోతారో నాకు తెలియదు, కానీ మీకు ఒకసారి నేను ఒకళ్ళ కోసం చెప్పాను. ఎవరో తెలుసా? జెరోబామ్ కోసం చెప్పాను. ఇద్దరు వ్యక్తుల కోసం చెప్పాను. దావీదు, సొలొమోను కుమారుడు ఎవరు? మీకు గుర్తున్నదో లేదో నాకు చెప్పాలి ఇప్పుడు. అయ్యో బాబోయ్, ఇప్పటికిప్పుడు అడిగిందే నాకు గుర్తుండదు. ఇప్పుడు మీరు చెప్పిన అంశంలో ఉన్న 2 పేర్లే నాకు గుర్తులేవు. ఎప్పుడో చెప్పింది అడిగితే ఎలా అండి? చెప్పాలి. ఎవరండి? లోపలే ఉందండి, నోరు తన్నుకొని వచ్చేస్తుంది కానీ బయటికి రావట్లేదండి. అందులోనే ఉంటుంది, బయటికి రావట్లే. ఇక్కడిక్కడే ఉంది కదా. కొంతమందికి అక్కడ కూడా లేదు, ఎక్కడా లేదు అసలు. ఎవరండి? సొలొమోను కుమారుడు ఎవరు? ఓహో, బైబిల్ 10 సార్లు బైబిల్ చదువుతూనే ఉంటారండి. ఎప్పుడు బైబిల్ చదువుతూనే ఉంటారు కానీ బయట చెప్పరు ఆన్సర్. ఎవరు చెప్పారు? రమ్య చెప్పింది. అంటే ఇప్పుడు అక్కడికి వెళ్ళి గుర్తొచ్చి చెప్పిందని చెప్పవా, లేకపోతే ఎవరు చెప్తుంటే చెప్పవా, వినబడి చెప్పవా? గుర్తొచ్చి చెప్పావు. వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి. చిన్న పిల్లకు ఉన్నటువంటి జ్ఞానం మనకు లేదు కదా. ఎవరండి? ఎవరు? రెహబాం. ఎవరు చెప్పాలి? రెహబాం కదా. ఈ రెహబాము, నేను చెప్పినప్పుడు మీకు, రెహబాము దగ్గర ఉన్నటువంటి దాసుడు ఒకడు ఉన్నాడు. తన యొక్క తండ్రి చేసినటువంటి సొలొమోను చేసిన తప్పును బట్టి, అంటే ఈ యొక్క రెహబాము కూడా ఆ విధంగానే ప్రవర్తించాడు, తండ్రిలాగే ప్రవర్తించి తండ్రి కన్నా ఎక్కువగా దారుణంగా ప్రవర్తించాడు కనుక, దావీదుని బట్టి నీకు నేను 2 రాజ్యాలు ఇచ్చి మొత్తం 10 గోత్రాల్లో నీకు 2 ఇస్తాను, మిగతా 12లో మీకు 2 ఇస్తాను, మిగతా 10 నీ దాసుడైనటువంటి ఎవరికి? యెరోబాముకి ఇచ్చేస్తున్నాను అన్నాడు. ఇవన్నీ మర్చిపోయాం మనం కదా. ఇదంతా క్లారిటీ మీకు అర్థం కాదు. సో ఇవంతా కూడా యెరోబాముకి మొత్తం అంతా కూడా ఇచ్చేసాడు కదా. కానీ యెరోబాము అంతకంటే భయంకరమైనటువంటి పాపం చేసి ఏం చేశాడు? ఇశ్రాయేలుని తప్పుడు మార్గంలో నడిపించినటువంటి వాడు యెరోబాము. ఇంకా ఉన్నత స్థలాలను, దేవతా స్తంభాలను కట్టించినటువంటి వాడు యెరోబాము. యాజకులు అంటే లేవీల్ని యాజకులుగా పెడితే ఇతను కనిపించిన వాళ్ళందరినీ యాజకులుగా పెట్టేశాడు యెరోబాము. ఇంకా దేవుని నియమాన్ని, దేవుడు ఈ టైంలో నువ్వు చేయు 7వ మాసం 15 దినాలు జరగవలసినటువంటి పండగల్ని ఇతను 8వ మాసానికి మార్చుకున్నాడు. ఒక పొల్లైనను పొల్లు పెట్టకూడదు, పొల్లు తీయకూడదు, మొత్తానికి దేవుడు ఏర్పాటు చేసినటువంటి వాటిని కూడా మార్చేశాడు. అంత భయంకరమైన పాపం చేసినటువంటి వాడు ఎవరు? యెరోబాము. అర్థమవుతుందా? సో ఇప్పుడు మనం చూసుకొని వస్తే, ఫస్ట్ మనం చూసిన దానిలో మొట్టమొదటిగా ఈ యొక్క దేశాన్ని, అంటే ఇవన్నీ మీకు అర్థం కాదు, ఇవన్నీ నేను చెప్పినా మీకు అర్థం కాదు, కానీ చివరికి ఇప్పుడు ఇలా మనం వస్తే ఇక్కడికి ఆసా ఉన్నాడు. ఎవరంటే ఫస్ట్ మనం పరిపాలించాడు ఇశ్రాయేల్ దేశాన్ని. ఎవరంటే సౌలు చనిపోయిన తర్వాత అది ఎవరికి వచ్చింది అధికారం? దావీదుకు. దావీదు తర్వాత ఎవరికి వచ్చింది? సొలొమోన్ తన కుమారుడికి. సొలొమోన్ తర్వాత ఎవరికి వచ్చింది? రెహబాముకు వచ్చింది. ఓకే, ఇక్కడికి ఆగిన తర్వాతన మళ్ళీ ఇదేమైందంటే రెహబాం దగ్గర నుంచి అబియాముకు వచ్చింది, అబియాం దగ్గర నుంచి ఆసాకు వచ్చింది తన కుమారుడికి, ఆసా దగ్గర నుంచి ఇప్పుడు ఎవరికి వచ్చిందంటే జెహోషాపాత్, అంటే యెహోషాపాత్ వరకు వచ్చింది. ఇదంతా కూడా దావీదు సంతానం. సౌలు కొదలండి, దావీదు నుంచి ఈ జెహోషాపాత్ వరకు కూడా దావీదు సంతానమే. కానీ ఇక్కడ ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఎప్పుడైతే 2 గోత్రాలు వీళ్ళకి ఇచ్చి, ఎవరికి? దావీదు వంశంలో వాళ్ళకి ఇచ్చి, మిగతా 10 గోత్రాలు ఎవరికి ఇచ్చేశాడు? తన దాసుడైనటువంటి ఇశ్రాయేలుకి ఇచ్చేసాడనమాట. సో ఇశ్రాయేలు వేరు, యూదా దేశం వేరు మాట. సో ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలిస్తున్న రాజులందరిలో భయంకరమైన విగ్రహారాధన చేసిన రాజులే ఉన్నారు. అర్థమవుతుందా? కానీ జూదా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రం దేవుని మాట వినేటువంటి వాళ్ళు 2 గోత్రాలు మాత్రమే ఉన్నాయి. ఇది ఎంత ఉంటుందో తెలుసా? మొత్తం అంట ఇశ్రాయేల్ దేశం, నేను మొన్న వింటుంటే, ఒక తూర్పుగోదావరి జిల్లా ఉందనుకోండి, అంతే ఉంటుందంట. అది ఎంత ఉంటుంది చెప్పండి? ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉన్నది అంతే ఉంటుందంట. ప్రజలు ఎక్కువే, కానీ అంతే ఉన్నటువంటి చిన్న పట్టణం, చిన్నది ఏది? ఇదే దేశం, ఇజ్రాయేలు దేశం. ఇప్పుడు మన దేశం ఉందంటే ఎంత పెద్దదండి కదా. కానీ ఇజ్రాయేల్ దేశం ఎంత ఉంది? ఒక జిల్లా అంతే మాత్రమే ఉన్నది. ఇప్పుడు మేము న్యూస్లో వస్తుంది ఏంటంటే, అంటే కొత్తగా వస్తున్నాయి వాట్సాప్ మెసేజెస్, పలాస కూడా డిస్ట్రిక్ట్ చేస్తారంట, పలాస కూడా జిల్లా అయిపోద్ది. ఇంకా మనం శ్రీకాకుళం వెళ్ళిన అవసరం లేదు, పలాసను కూడా జిల్లా చేసేస్తున్నారు అని. సో అక్కడ కూడా ఇంకా అభివృద్ధి స్టార్ట్ అవుద్ది అన్నట్టు చెప్తున్నారు. ఎంతవరకు నిజమో మనకు తెలియదు. సో అంత జిల్లా అంటే ఎంత ఉంటుందో అంత పార్ట్ మాత్రమే ఉన్నది. ఏంటది?
ఇజ్రాయేలు దేశం మాట. సో ఈ ఇజ్రాయేలు దేశంలో ఇప్పుడు ఎంతమంది రాజులు మాత్రం చాలామంది ఉన్నారు, ప్రజలు కూడా చాలామంది ఉన్నారు. వీళ్ళలో నుంచి ఇప్పుడు నేను చెప్పుకొచ్చాను కదా, దావీదు సంతానం నుంచి వచ్చినటువంటి వాడు ఎవరు? యెహోషాపాతు. ఈ యెహోషాపాతు యొక్క కుమారుడు ఎవడు? యెహోరాం. చెప్పండి, యెహోరాం. వీడిద్దరి కోసమే చెప్తాను, నేను అందరినీ చెప్పను, జస్ట్ మీకు కొంచెం ఇంట్రడక్షన్ ఇచ్చాను అంతే. యెహోషాపాతు తర్వాత తను చనిపోయిన తర్వాతన పరిపాలించింది రాజ్యాన్ని ఎవరంటే, దేశాన్ని ఎవరు? యెహోరాం. ఓకే, బాగా గుర్తుపెట్టుకోండి. వీరిద్దరూ ఈ తండ్రి కొడుకులు. ఈ తండ్రి అయినటువంటి యెహోషాపాతు చాలా భక్తి గలవాడు. ఎలాంటి వాడండి? చాలా భక్తి గలవాడు. దేవుడు అంటే చాలా ఇష్టము కలిగినటువంటి వాడు, దేవుడు అంటే ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు అంటే ఎంతో విశ్వాసం కలిగినటువంటి వాడు, దేవుడు అంటే ఎంతో నమ్మకం కలిగినటువంటి వాడు ఈ యెహోషాపాతు. ఎవరండి చెప్పాలి? నాకు త్వరగా సమాధానం చెప్పాలి. ఎవరు? యెహోషాపాతు. ఓకే, సో ఇక్కడ మనం చూస్తే ఎక్కడ చూద్దాం, చూడండి ఒకసారి 2వ దినవృత్తాంతములు యెహోషాపాతు కోసం మనం చూద్దాం. 16వ అధ్యాయం 12వ వచనం. 2వ దినవృత్తాంతాలు. నేను ఇంకా వాక్యం చదవకుండా ఫాస్ట్గా మీకు చెప్పేస్తానని నేను అసలు యాక్చువల్గా ఇక్కడ నిలబడిన, కానీ మీకు రుజువు కనబడాలి కనుక మనం చూద్దాం ఒకసారి. ఓకే, 16వ అధ్యాయము 12వ వచనంలో ఒకసారి చూడండి. ఆసా తన ఏలుబడి యందు. ఆసా ఎవరు? ఇప్పుడే చెప్పాను నేను. ఆసా ఎవరు? క్వశ్చన్ బాగా మళ్ళీ. ఈ యెహోషాపాతుకి ఏమవుతాడు? అయ్యో, ఎవరు ఏమవుతాడు యెహోషాపాతుకి? తండ్రి. చెప్పండి అమ్మ, నేను మొత్తం మీకు ఇంత చక్కగా చెప్పుకొచ్చినా సరే మీకు అర్థం కాకపోతే ఏం చేయాలి చెప్పండి ఒకసారి. ఎవరండి చెప్పాలి? ఎవరు డాడీ? యెహోషాపాతు డాడీ ఎవరు? ఆసా కుమారుడు ఎవరు? డొగొట్టు చూసారా? మళ్ళీ నేను రెండోసారి కన్ఫ్యూజ్గా అడిగాను అనుకోండి, వీళ్ళకి ఎక్కడ లేని కన్ఫ్యూజ్ వచ్చేస్తుంది. చూద్దాం ఒకసారి, చూడండి మళ్ళీ చెప్తాను. సౌలు తర్వాత ఎవరు? దావీదు తర్వాత ఎవరు? సొలొమోను తర్వాత ఎవరు? రెహబాము తర్వాత ఎవరు? అబీజా తర్వాత ఎవరంటే ఆసా తర్వాత ఎవరంటే జెహోషాపాత్ తర్వాత ఎవరు అంటే జెహోరాం. అర్థమైందా? ఇప్పుడు ఆసా ఎవరంటే చెప్పండి, ఇప్పుడు చెప్పాలి. యెహోషాపాతు తండ్రి. ఇప్పుడంటే ఎలా వచ్చిందంటే, ఇప్పుడు ఆసా అనుకోండి అయ్యగారు, తాతయ్య ఉన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారు చనిపోయారు కదా, పెద్దయ్య గారు. ఆసా కుమారుడు చెప్పండి జెహోషాపాతు కుమారుడు జెహోరాం. చెప్పండి సరిగా, మీకు రిలేషన్ తెలియదండి. చెప్పండి. ఇప్పుడు తాతయ్య ఉన్నారు, ఓకే, ఆయన ఆసా, జెహోషాపాత్, జెహోరాం. ఇప్పుడు కాదు చెప్పాలి మాటలు, ఓకే. మండి చెప్తున్నాను. ఎవరు? ఆసా, జెహోషాపాత్, యెహోరాం. జెహోషాపాత్ అంటే యెహోషాపాతు, యెహోరాము అంటే మీకు గుర్తుకు చెప్తున్నాను. ఈ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్ వాళ్ళు కాదు, ఇది మాట చెప్తున్నాను, ఓకే. సో ఇప్పుడు మనం ఇద్దరి కోసమే మాట్లాడుతున్నాం. ఎవరి కోసం అంటే వాళ్ళిద్దరు కళ్ళు పెట్టి చెప్తుంటారు, వాళ్ళిద్దరిని చూపెడుతున్నారు. విషయం చెప్పండి, ఎవరిద్దరు? వాళ్ళిద్దరు ఎవరు? జెహోషాపాత్, చెప్పండి, జెహోరాం కదా. ఈ జెహోరాం గురించి ఎందుకు మాట్లాడుతున్నామంటే, వీళ్ళిద్దరూ కూడా తండ్రి ఏమో కాంప్రమైజ్ అయిపోయాడు, కొడుకేమో కమిట్ అయిపోయాడు. తండ్రి ఏమయ్యాడు చెప్పండి? రాజీ పడ్డాడు. కొడుకు ఏకంగా కమిట్మెంట్ అంటే ఇంకా మొత్తానికి అన్నీ కూడా ఆ రకంగానే మామలాగా మారిపోయాడు. ఒకసారి చూద్దాం. సో వెన్ యూ బిగన్ జర్నీ ఎనీథింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఆస్క్ గాడ్ ఫస్ట్. నువ్వు ఎప్పుడైనా ఏదైనా ప్రారంభిస్తున్నావు అనుకో, నువ్వు ముందుగా అడగాల్సింది ఎవరిని? ఏదైనా ఎనీథింగ్, ఏదైనా సరే, నువ్వేది చేయాలనుకున్నా, అది చిన్నపాటి ఉద్యోగం కావచ్చు, లేకపోతే ఏ పని కావచ్చు, వ్యాపారం కావచ్చు, లేకపోతే ఇంకేమైనా పెండ్లి కావచ్చు, ఏదైనా కావచ్చు, నువ్వు ముందు స్టార్ట్ చేసిన ముందు నువ్వేం చేయాలి? ఏం చేయాలమ్మా? ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. ఇది కరెక్టా కాదా అని నువ్వు దేవుని అడగాలి కదా. సో జెహోషాపాతు ఎలాంటి వాడు అంటే, చాలా స్పిరిచువల్ మనిషి అతను. ఎలాంటి వాడు? చాలా ఆత్మీయంగా ఉండేటువంటి వాడు. అంతేకాదు చాలా స్ట్రాంగ్ పర్సన్, చాలా బలమైనటువంటి వాడు. అంతేకాదు చాలా సెక్యూరిటీ కలిగినటువంటి వాడు ఈ యెహోషాపాతు కదా. ఇక్కడ మనం చూస్తే చూడండి, 17వ అధ్యాయంలో చూస్తే ఆసా చనిపోయిన తర్వాతన
అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు ఏమయ్యాడు? రాజు అయ్యాడు కదా. రాజు అయిన తర్వాత ఇతను ఏం చేశాడంటే 3వ వచనం, యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు. ఎలా నడిచాడు యెహోషాపాతు? ఎలా నడిచాడు? తన తండ్రి అయిన అంటే తన తాతలు ఉన్నటువంటి దావీదులాగే నడిచాడు. నడిచిన మార్గమందు నడుచుచు బయలు దేవతను ఆశ్రయింపగా తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపగా ఆయన ఆజ్ఞలను అనుసరించుచు నడిచెను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరిచాడు. ఎందుకు స్థిరపరిచాడు? ఆయన యొక్క తండ్రి ఏ దేవుణ్ణైతే ఆరాధించాడో ఆయన అలానే ఆరాధించుకుంటూ వచ్చాడు గనక దేవుడు అతన్ని ఏం చేశాడు చెప్పాలి? స్థిరపరిచాడు, స్థిరంగా ఉంచాడు కదా. అయితే కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచను. యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చుచుండిరి. అతనికి ఐశ్వర్యము ఘనతయు మెండుగా కలిగని. ఇప్పుడు ఏమొచ్చింది చెప్పండి? దేవుణ్ణి వెంబడిస్తున్నాడు గనక మీరు నా వైపే చూస్తారు, కానీ మీ మనసంతా ఎక్కడో ఉంటుంది. జాగ్రత్త, నా వైపే చూడాలి, నా మాటలు వినాలి. ఓకే, ఏం చెప్పండి? దేవుణ్ణి అనుసరించాడు గనక, వాళ్ళ తండ్రి ఏ దేవుణ్ణి అనుసరించాడో అదే దేవుణ్ణి అనుసరించి ప్రార్థనలో నిలవబడ్డాడు గనక దేవుడు అతనికి ఏమిచ్చాడు? సో ఇప్పుడు మనకు ఐశ్వర్యం కావాలంటే మనం అంటే ఐశ్వర్యం కావచ్చు, ఘనత కావచ్చు, ఏది నీకు కావాలన్నా నీకు దేవుని సన్నిధిలో నువ్వు నిలబడాలి, ఇచ్చిచుండేది. అంతేకాదు యూదా వారందరూ యెహోషాపాతునకు పన్ను ఇచ్చిచుండేది. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగెను. యెహోవా మార్గములలో యందు నడుచుటకు అతనికి తన మనసును దృఢపరచును. ఉన్నత స్థలములను, దేవతా స్తంభములను అన్నీ కూడా మొత్తం విగ్రహాలను అంతా కూడా తీసాడు. అంటే విషయాన్ని ముందు చెప్తున్నాను మీకు, అన్నీ తీసేశాడు. ఇప్పుడు ఎలా ఉన్నాడో చూద్దాం ఒకసారి. తన 7వ వచనం నుంచి, తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణంలో జనులకు ఏం బోధిస్తున్నాడో తెలుసా? ప్రజలందరికీ ఏం బోధిస్తున్నాడో తెలుసా? ధర్మశాస్త్రాన్ని బోధిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? 7వ వచనంలో ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ అతడు పెద్దలైన బెన్నాహీలును, ఒబద్యాను, జకర్యాను, నేతను మికాయను, షేమాయు, నెతన్య, జబద్య, అషాహేలు, షెమిరేతు అనేటువంటి వీళ్ళందరికీ కూడా లేవీలను ఏం చేశాడు? యాజకులుగా పెట్టుకున్నాడు. అంటే ఈ లేవీయులు మాత్రమే యాజకులుగా ఉండాలని దేవుడు చెప్పినటువంటి రీతిగా అర్హులైనటువంటి వారిని, దేవుడు అభిషేకింపబడేటువంటి వారిని మాత్రమే అతను యాజకులుగా పెట్టుకున్నటువంటి మంచి స్పిరిచువాలిటీ కలిగినటువంటి వాడు, ఆత్మీయ జీవితంలో బలపడినటువంటి వాడు ఎవరు చెప్పండి గట్టిగా? అయ్యా చెప్పాలి. ఎవరు? యెహోషాపాతు. చెప్పండి. మా పేర్లు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇవన్నీ మర్చిపోకూడదని మీకు 10 సార్లు చెప్తున్నాను. ఇలాంటి యెహోషాపాతు ఎలాంటి వాడు ఇప్పుడు మనం చూస్తున్నాం? ఈయన చాలా స్పిరిచువల్, అంటే ఆత్మీయంగా ఉన్నటువంటి వాడు, దేవుని ధర్మశాస్త్రాన్ని బోధించినటువంటి వాడు కదా. సో అంత స్పిరిచువల్గా ఉన్నటువంటి వాడు. అంతేకాదు క్రిందకి 9వ వచనం నుంచి చూస్తే అతను ఎలా ఉన్నాడంటే చూడండి, యూదా పట్టణములన్నిటినూ సంచరించుచు జనులకు బోధించితిరి. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యాలన్నిటి మీదకి యెహోవా భయము వచ్చినందున వారిని యెహోషాపాతుతో యుద్ధము చేయకుండిరి. యెహోవా భయం ఉంది గనక ఎవరితో యుద్ధం చేయలేదు? ఇప్పుడు యెహోషాపాతుతో యుద్ధం చేయలేదు. అంటే హీఈస్ వెరీ స్ట్రాంగ్. అర్థమైందా? ఇప్పుడు నేనంటే మీకు చెప్పినటువంటి మాటలు మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఒకటి స్పిరిచువల్, రెండోది చాలా స్ట్రాంగ్, బలమైనటువంటి వాడు. బలం, ఎవరి బలం ఉంది? అతని బలం కాదు. ఎవరి బలం ఉంది? దేవుని బలం కలిగినటువంటి వాడు. సో హీఈస్ వెరీ స్ట్రాంగ్. ఎవడు ఏం చేయలేడండి. అతను ఏం చేయగలమండి మనం? అతనిలో దేవుడు ఉన్నాడండి. మనిషిలో మనలో అయితే ఏమో దేవుడు లేడేమో అనుకుంటాడు, అతనిలో దేవుడు ఉన్నాడండి కనుక మనం ఏం చేయలేమండి, ఏది చేసినా సరే అతనే గెలుస్తున్నాడండి అని అంటూ ఉంటారు కొన్నిసార్లు కదా. అలాంటి వాడు యెహోషాపాతు. అంత బలము కలిగినటువంటి వాడు, దేవుని బలము కలిగినటువంటి వాడు యెహోషాపాతు. అలా క్రిందకు వస్తే 12వ వచనం చూస్తే యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడే యూదా దేశమందు కోటలను సామాగ్రి నిలువ చేయ పట్టణములను కట్టించెను. యూదా దేశపు పట్టణములో అతనికి బహుధనము సమకూర్చబడను. అతని క్రింద ఎవరున్నారంట? పరాక్రమశాలులు యెరూషలేములో కూడియుండిరి. వీరి పితరుల వంశముల చెప్పున వీరి సంఖ్య ఎంతనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అద్నా యొద్ద 3 లక్షల మంది పరాక్రమశాలులుండిరి. అంటే ఇతనికి ఏమున్నది? ఇప్పుడు సెక్యూరిటీ ఉంది. ఏముంది చెప్పండి? ఇప్పుడు వద్దాం మళ్ళీ వెనక్కి. ఏముంది? జెడ్ కేటగిరీ, జెడ్ సెక్యూరిటీ. న్యూస్ చూస్తారు కదా బాగా, జెడ్ సెక్యూరిటీ ఉంది. ఎవరికి చెప్పండి? చెప్పాలి మీరు. అలా నోరు మూసుకుంటే నేనేం చెప్పలేను, త్వరగా చెప్పాలి. ఎవరికి?
యెహోషాపాతుకి ఫస్ట్ ఎలాంటి వాడు? స్పిరిచువల్గా చాలా ఆత్మీయంగా ఉన్నటువంటి వాడు. రెండోది బలవంతుడు, అంటే దేవుని బలం ఉన్నది, స్ట్రాంగ్, హీస్ వెరీ స్ట్రాంగ్. మూడోది సెక్యూరిటీ ఉన్నటువంటి వాడు. ఎవరు? యెహోషాపాతు. ఇంత స్ట్రాంగ్ పర్సన్, ఇంత స్పిరిచువల్ పర్సన్, ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి వాడు సడన్గా ఏం జరిగిందంటే కాంప్రమైజ్ అయిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి. ఒక రోజంట ఇక్కడ నేను ఒక చిన్న మాట నేను రాసుకున్నాను. అక్కడ చైనా వాల్ ఉందంట, గ్రేట్ చైనా వాల్. తెలుసా మీకు? చైనాలో పెద్ద గోడ కట్టారు, గ్రేట్ చైనా వాల్. అదే పెద్దదన్నమాట, చాలా సో బిగ్. అది ఎన్ని కిలోమీటర్లు ఉంటుందంటే 2167 కిలోమీటర్లు ఉంటుందంట. అది ఎన్ని సంవత్సరాలు కట్టారంటే, జాగ్రత్తగా వినాలి, 2500 సంవత్సరాలు కట్టారు. ఎన్ని సంవత్సరాలు వినాలి? అదిగో చెప్పాను, స్టార్ట్ అయింది నిద్ర. మీకు సబ్జెక్ట్ అర్థం కాకపోతే నిద్ర వచ్చేస్తుంది. జాగ్రత్తగా వినండి, ఇవి చాలా ఇంపార్టెంట్. ఎన్ని సంవత్సరాలు కట్టారు? 2500 సంవత్సరాలు కట్టారండి ఆ చైనా వాల్. అది దూరం, అది అంతరిక్షంలోకి వెళ్ళిపోయినా సరే అక్కడి నుంచి కూడా నీకు చైనా వాల్ కనబడుతుంది అంటారు. అర్థమవుతుందా? అంతరిక్షంలోకి వెళ్ళిన చైనా వాల్ నీకు కనబడదు అంటే అంత పెద్దది మాట కదా. ఆ గోడ మీదంట గుర్రాలు కూడా పరిగెట్టగలవంట. ఎరుకో గోళ్ళు ఉన్నాయి కదా, మనం ఇంచుమించు చెప్పుకోవాలంటే ఎరుకో గోళ్ళని చూసి కట్టారేమో వీళ్ళు. అమ్మ విను, ఏం పరిగెడతాయి ఆ గోడ మీద? నువ్వు పరిగెడతావా? మళ్ళంటి వాళ్ళు బోలు మంది పరిగెడతారు. అక్కడ ఎంతమంది గుర్రాలు పరిగెడతాయంట. నాకు ఎన్ని గుర్రాలు లైన్ మీద పెట్టినా అవి పరిగెడతాయంట, అంత పెద్దది. అంతేకాకుండా ఆ మధ్యలో ఏం పెట్టారంటే చైనా వాళ్ళకి వాచ్ టవర్స్ అని కొన్ని పెట్టారు. ఏంటంటే చైనా వాళ్ళకి ఏముంటాయి? వాచ్ టవర్స్ అంటే ఏంటంటే ఎవరైనా వస్తున్నారేమో అని వాళ్ళకి సెక్యూరిటీస్ కోసం అవి పెట్టడం జరిగింది. వింటున్నారా? సెక్యూరిటీస్ కోసం అది పెట్టడం జరిగింది. దాడి జరగకుండా ఉండడానికి అది కట్టారన్నమాట. అంటే వాళ్ళ దేశం పైన ఎప్పుడు ఏ దాడి జరగకూడదని చైనా వాళ్ళని కట్టుకున్నారు. ఓకే, ఎన్ని సంవత్సరాలు కట్టారు? 2500 సంవత్సరాలు కట్టారు. ఓకే, లోపలికి ఎవరు ఎంటర్ కాకూడదని వాచ్ టవర్స్ పెట్టి అక్కడ ఎవరున్నారు అందులో? చెప్పండి, ఎవరున్నారు? అలా చూస్తారేంటి? నన్నేం చూడలేదా ఏంటి? చెప్పండి, ఎవరున్నారు? ఎవరిని పెట్టారు అక్కడ? సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టారు కదా. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మొదటి 3 నెలల్లో శత్రువుల లోపలికి వచ్చేసారు. మొదటి కట్టినటువంటి గోడ కట్టిన 3 నెలల్లోనే శత్రువుల లోపలికి వచ్చేసారండి. ఎలా వచ్చుంటారు? ఎనీ డౌట్స్ ఉన్నాయా? మనకు డౌట్ ఎక్కడ వస్తుంది? అసలు అర్థమవుతాయి కదా డౌట్ రావడానికి. ఎస్, వాచ్ టవర్స్లో ఉన్నటువంటి సెక్యూరిటీ గార్డ్స్ కాంప్రమైజ్ అయిపోయారు, రాజీ పడిపోయారు శత్రువులతో. సో నువ్వు 2500 సంవత్సరాలు కట్టినటువంటి చైనా వాల్ అయినా లేదా టైటానిక్ షిప్ అయినా నీవు రాజీ పడ్డావంటే కొలాప్స్ అయిపోతుంది. అర్థమైందా? అంతటి వాల్ అన్ని సంవత్సరాలు కట్టి అంతరిక్షం నుంచే కనబడేలాగా ఉండేటువంటి ఆ వాల్ లోపలికే శత్రువులు వచ్చేసారంటే, ఆఫ్టర్ ఆల్ ఒక తృణమాత్రుడివి, ఆఫ్టర్ ఆల్ ఒక గడ్డి లాంటి వాడివి, నీ జీవితము గడ్డి లాంటి జీవితము. ఒక్క దెబ్బకి ఎవడైనా ఏదన్నా అన్నాడంటే నువ్వు రాజీ పడతావా లేదా? కాంప్రమైజ్ అవుతావా లేదా? ఒక్కసారి రా బడితిమ్లాడతారు. ఫస్ట్ టైం రాజీ పడిపోతావు, కాంప్రమైజ్ అయిపోయావు అనుకో. సెకండ్ టైం నిన్ను వాళ్ళు బతిమాలరు, నువ్వే కమిట్ అయిపోతావు. రారా బయటికి రారా. లేదురా నేను కమిట్ అయిపోయినరా వాళ్ళతో, నేను ఇంకా రాలేనురా అంటావు. లోపలికి ఒక్కసారి నువ్వు రాజీ పడి కాంప్రమైజ్ అయ్యి వెళ్ళావో మళ్ళీ తిరిగి నువ్వు బయటికి రాలేవు. ఫస్టే నువ్వేమవ్వాలి? స్పిరిచువల్గా ఉన్నవాడివి స్పిరిచువల్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉన్నవాడివి నువ్వు స్ట్రాంగ్గా ఉండాలి. నీకు దేవుడు సెక్యూరిటీని ఇచ్చాడు, ఆ సెక్యూరిటీని కాపాడుకుంటూ ఉండాలి. కానీ కాంప్రమైజ్ అయిపోతావా? టైటానిక్ షిప్ కూడా అలానే చేశారు. ఓనర్ అన్నాడంట, నేను ఈ షిప్ తయారు చేశాను టైటానిక్ కెనడాలో. ఓనర్ అన్నాడు, దేవుడు కూడా దీనిని ముంచలేడు అన్నాడు. ఏమన్నాడు? దేవుడు కూడా దీన్ని ముంచలేడు అన్న 4వ రోజులోనే మునిగిపోయింది అంత పెద్ద టైటానిక్ షిప్. తెలుసా? ఒక్క పక్క వేసినటువంటి పెయింట్ కారణం ఏంటంటే, పెయింటింగ్ అంట ఆ వాటర్కి ఆ మంచుగడ్డలు ఏమైతే ఉన్నాయి ప్రూఫ్ అంటే మన వాటర్ ప్రూఫ్ ఎలా ఉంటుందో ఆ ప్రూఫ్ అన్నది కరెక్ట్గా లేకపోవడం వల్ల
అది వెళ్ళి ఎప్పుడైతే సముద్రంలో ఉన్నటువంటి ఆ మంచుగడ్డని ఎప్పుడైతే ఢీ కొట్టిందో సర్రమన కట్ అయిపోయింది. మొత్తం వాడ మధ్యలో రెండుగా బద్దలైపోయింది. మంచును తట్టుకునే ప్రూఫ్ లేదు. సైడ్ నుంచి మొత్తం అంతా కూడా కట్ అయిపోయింది. పెద్ద టైటానిక్ షిప్ ఏమైపోయింది? మునిగిపోయింది. నీటలో మునిగిపోయింది. సో నువ్వెంత గొప్పవాడమైనా కావచ్చు, ఎంత గొప్ప స్థితిలో ఉన్నవాడైనా కావచ్చు, ఎంత చక్కగా స్పిరిచువల్ లైఫ్ ఉన్నది, ఎంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి పర్సన్, ఇంత చక్కగా సెక్యూరిటీ ఉన్నటువంటి వాడు చివరికి ఏమయ్యాడు? కాంప్రమైజ్ అయ్యాడు. ఏమైపోయాడండి? కాంప్రమైజ్ అయ్యాడు. మళ్ళీ వద్దాం ఒకసారి. ఈ కాంప్రమైజ్ అయిన వ్యక్తి చేసినటువంటి ఫస్ట్ తప్పు ఏంటంటే, ఇప్పుడు 2 రాజులు చెప్పాను కదా, 2 గోత్రాలేమో యూదా, 10 గోత్రాలేమో ఇజ్రాయెల్లో ఉన్నాయి కదా. వీళ్ళు జెరూసలేంలో ఉన్నారు. ఎవరు? ఈ 2 గోత్రాలు కలిగినటువంటి వారు యెరూషలేంలో ఉన్నారు. ఈ 10 గోత్రంలో ఉన్నటువంటి వారు షోమ్రోన్ అంటే సమరియా దేశంలో వీళ్ళు ఉన్నారన్నమాట. సో వీళ్ళిద్దరూ మధ్యలో ఏం జరుగుతుంది? యుద్ధాలు జరుగుతున్నాయి. ఇక్కడ ఈ యూదా రాజులో ఉన్నటువంటి ఈ యెహోషాపాతు, జెహోరాము ఉన్నటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. కానీ పక్కగా 10 రాజ్యాలుగా ఉన్నదే యెరోబాము చేసినటువంటి తప్పు. యెరోబాముకి ఇచ్చినాడు 12 గోత్రాలు. ఇవి నువ్వు పరిపాలించు, నువ్వు దేవుని సంధిలో వీళ్ళు నడిపించంటే వీడు మొత్తానికి పాడు చేసి పాడేశాడు. అందుకే మీరు మొత్తం రాజుల గ్రంథము, దినవృత్తాంతాల గ్రంథం చూసుకొని వస్తే మీకేం కనబడుతుంది అంటే, జెరోబాము చేసిన పాపం వీడు చేశాడు గనక సర్వనాశనం, ఎవ్వడు కూడా ఒక్కడిని కూడా మిగల్చకుండా మొత్తాన్ని స్మాష్ చేసి పడేశాడు దేవుడు. జెరోబాము యొక్క మొత్తం ఫ్యామిలీ కాదు, మొత్తం వంశాన్ని అంతటిని ఏమీ లేకుండా సర్వనాశనం చేశాడు జెరోబాము చేసిన పాపానికి. ఎందుకంటే నేను కనికరించి నీకు 10 గోత్రాలు నీకు ఇస్తే నువ్వేం చేస్తావు? మొత్తానికి నువ్వు విగ్రహారాధనలో నడిపించావా? వీళ్ళని మొత్తం సర్వనాశనం చేసేసాడు. అర్థమైందా? ఇప్పుడు వీళ్ళలో నుంచి, ఈ సర్వనాశనం చేసిన ఈ యెరోబాము నుంచి, ఇందులో నుంచి వచ్చినటువంటి రాజుల్లో ఒక రాజు ఎవడో తెలుసా? చెప్పండి. తెలుసు, మీకు అందరికీ తెలుసు, కానీ గుర్తుందో లేదో మీకు చెప్పాలి నాకు. ఎవరు వచ్చి ఉంటారు? ఆహాబు కోసం చాలాసార్లు విన్నారు. ఎవరు వచ్చారండి? ఈ ఆహాబు. ఈ వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో చూద్దాం ఒకసారి. ఇవన్నీ చూసుకుంటే మీకు అర్థం కాదు. కానీ ఈ జెరోబాము చనిపోయిన తర్వాత తన కుమారుడు ఎవరు వచ్చాడు? నాదాబు వచ్చాడు. ఓకే, నాదాబు ఏం చేశాడంటే, బయోషా అనేటువంటి ఇంకొక అతను వచ్చి ఇంకొకరు వీళ్ళందరినీ చంపుకొని వచ్చి మొత్తానికి జిమ్రి, ఒమ్రి, వీళ్ళందరూ ఈ ఒమ్రి కుమారుడైనటువంటి వాడే ఆహాబు. ఈ ఒమ్రి కుమారుడు ఎవరు? ఆహాబు. అర్థమైందా? సో ఈ ఆహాబు ఇప్పుడు ఆహాబుకి చూడ ఒకసారి, ఆహాబు ఎవరిని పెళ్లి చేసుకున్నాడంటే యెజబెల్ని పెళ్లి చేసుకున్నాడు. ఎవరిని? ఇది కూడా మీకు చెప్పేశాను. ఇది వేరే వాళ్ళు. జెహోషాపాతు, యెహోరాం పక్కన పెట్టండి, వెళ్ళొంచండి. ఇప్పుడు నేను ఇశ్రాయేల్ దేశంలో చెప్తున్నాను. మొత్తం మర్చిపోయారా? జాన్ మర్చిపోయారా? చెప్పండి. ఈ జెహోషాపాతు, తన కుమారుడు యెహోరాము, వీళ్ళని పక్కన ఉంచండి. ఇది అయిపోయింది. ఇక్కడ ఇంకో పక్క వచ్చాం ఇశ్రాయేల్ దేశంలో ఉన్న రాజులు. ఓకే, ఇందులో ఉన్నారు ఎవరని చెప్పాను నేను? ఆహాబు వచ్చాడు. ఎవరండి? ఆహాబు తన భార్య ఎవరు? యెజబెల్. ఓకే, ఆహాబ్ భార్య ఎవరు? యెజబెల్. వీళ్ళిద్దరికి పుట్టిన కుమారుడు ఎవరంటే అహజ్యా. ఎవరు? అహజ్యా. ఓకే, వీళ్ళకి ఒక కుమార్తె ఉంది. ఎవరంటే అతల్య. ఎవరు? అతల్య. ఈ పేర్లు మీకు గుర్తుండో కానీ గుర్తుపెట్టుకోండి. అతల్య. ఈ అతల్య కోసం కూడా నేను ఒక స్త్రీల గుడిలో నేను చెప్పాలనుకుంటున్నాను. ఈ స్త్రీ కోసం చెప్పాలని. కానీ నాకు ఎప్పుడు నేను స్త్రీల గుడికలు అంటే ఎక్కడెక్కడో పెడుతున్నారు, మరి నేను అక్కడ రాలేకపోతున్నాను. కనుక ఈ అతల్య కోసం కూడా ఒక చాలా పెద్ద స్టోరీ ఉంది కదా. ఈ అతల్య ఎవరి కూతురు? ఆహాబు యెజబెల్ కూతురు మాట. యెజబెల్ ఎవరో తెలుసా? యెజబెల్ రాణి. మొత్తం భయంకరమైనటువంటి విగ్రహారాధన చేసేటువంటిది. ఓకే, ఆహాబును కూడా మార్చి ఆహాబు పతనానికి అంతటికి యెజబెల్ భయంకర పతనం, ఇవన్నీ మనకు వదిలేయండి. వీళ్ళిద్దరికీ పుట్టినటువంటి వాడు ఎవరు? అహజ్యా. ఓకే, ఇలా మనం చూసుకొని వస్తే వీళ్ళు చూద్దాం. చూడండి, ఎక్కడ జెహోషాపాతు, ఈ యెహోరాం ఇద్దరు ఉన్నారు కదా, ఈ రాజులు. వీళ్ళు ఏం చేశారంటే, ఆహాబ్ అనుకున్నాడు, అయ్యో జెహోషాపాతు చాలా బలమైన వాడు. వినాలి ఇప్పుడు ఇక్కడ నుంచి స్టోరీ. యెహోషాపాతు చాలా స్పిరిచువల్, స్ట్రాంగ్, సెక్యూరిటీ ఉన్నటువంటి వాడు. ఇలాంటి వాడిని కానీ నేను దగ్గర చేర్చుకుంటే, నా బంధువు చేసుకుంటే నాకు చాలా లాభము అనుకొని ఆహాబ్ ఏం చేశాడంటే, ఎవరిని? యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి, యెహోషాపాతు నీతో నేను మాట్లాడాలి, నేను రానా అంటే, ఫస్ట్ అతనికి ఇష్టం లేకపోయినా సరే వస్తాడు. వచ్చి ఏమంటాడు తెలుసా? నాకు నీ కుమార్ని
నీ పెద్ద కుమారుణ్ణి నా కుమార్తెకి ఇచ్చి పెండ్లి చేయవా అని అడుగుతాడు. ఎవరిని? యెహోషాపాతుని. యెహోషాపాతు వెంటనే ఏమవుతాడు? కాంప్రమైజ్. ఏమవుతాడు? యూదా రాజు అయినటువంటి యెహోషాపాతు ఎటు చూడకుండా ఏం చేస్తాడో తెలుసా? ఆహాబుతో వియ్యమందుకొని కొన్ని సంవత్సరములు గతించిన మీటరత షోమ్రో నుండి ఆహాబు నొద్దకు పోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇప్పుడు? ఆహాబు వరకు, ఆహాబు దగ్గరికి వెళ్ళిపోయాడు. ఎవరు? యెహోషాపాతు పూర్తిగా రాజీ పడిపోయాడు. ఇప్పుడు పూర్తిగా ఎవరితో ఉన్నాడు? ఆహాబుతో ఉన్నాడు. ఇది ఫస్ట్. అంత మంచివాడైనటువంటి యెహోషాపాతు, అంత స్పిరిచువల్గా ఉన్నటువంటి యెహోషాపాతు, అంత స్ట్రాంగ్గా ఉన్నటువంటి యెహోషాపాతు, అంత ఏంటి సెక్యూరిటీ ఉన్నటువంటి యెహోషాపాతు ఎవరితో కలిశాడండి? ఆహాబుతో, బయలుదేవతలను అనుసరిస్తున్నటువంటి వారితో, విగ్రహారాధన చేస్తున్నటువంటి వారితో వెళ్ళిపోయి దేవునికి బదులుగా ఎవరితో కలిశాడు? ఆహాబుతో కలిశాడు. అక్కడ స్టార్ట్ అయింది. ఎవరికి? యెహోషాపాతుకి కదా. యెహోషాపాతుకు స్టార్ట్ అయిన తర్వాత ఈ యెహోషాపాతు ఏం చేశాడో తెలుసా? 19వ వచనంలో చూస్తే, 19వ అధ్యాయంలో చూస్తే, సారీ ఇక్కడ 19 కాదు, ఇక్కడ చూడండి 18వ అధ్యాయంలో క్రిందకు వస్తే, ఆహాబు యూదారాజైన యెహోషాపాతును చూచి, నీవు నాతో కూడా రామోత్కిలుగా వచ్చేదవా అని అడుగగా, యెహోషాపాతు, నేను నీ వాడను, నా జనులు నీ జనులు, మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదమని చెప్పాను. చూసారా, ఒక యుద్ధానికి వెళ్తున్నాం, ఆ యుద్ధానికి నువ్వు వస్తావా అని అడిగాడు. ఎవరిని? యెహోషాపాతుని. యెహోషాపాతు ఏమనాలి చెప్పండి? నేను రాను, నాకెవరున్నారు? నా దేవుడున్నాడు, నేను ఏదైనా నా దేవుడిని అడగాలి. కానీ ఇక్కడ ఏమయ్యాడు? కాంప్రమైజ్ అయ్యాడు. ఏమంటున్నాడు? నా జనులే నీ జనులు. ఏమన్నాడు ఇంకా? మేము నీతో కూడా యుద్ధమునకు వచ్చేదము అని చెప్పి అన్నాడు. చూసారా ఎంత తొందరగా కాంప్రమైజ్ అయ్యాడు. అయిపోయినాక ఇక్కడ ఏమంటే, మరి యెహోషాపాతు ఇశ్రాయేలు రాజుతో నేను మళ్ళీ ఆ తర్వాత గుర్తొచ్చాడండి దేవుడు. ఎప్పుడండి? కాంప్రమైజ్ అయిపోయిన తర్వాతన గుర్తొచ్చాడు దేవుడు. అప్పుడు అంటున్నాడు, ఒకసారి నేను దేవుని దగ్గరికి వెళ్ళి అడుగుతాను, ఈ యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అని అడుగుతాను అంటున్నాడు. ఎప్పుడు కాంప్రమైజ్ అయిపోయిన తర్వాత. నీ బుద్ధి ఎప్పుడు ఉండాలి? కాంప్రమైజ్ కాకముందు. నువ్వు ఏ పని చేసినా, ఏది ప్రారంభించినా మొట్టమొదటిగా నువ్వు చేయవలసింది, చెప్పవలసింది ఎవరికి? దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి నువ్వు చెప్పాలి. దేవుని ప్రక్కన పెట్టేసి, దేవుని విడిచిపెట్టేసి నీ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటున్నావు. స్టార్ట్ చేసిన జర్నీ ఎండ్ అవ్వదు. నువ్వు ప్రారంభించిన పని పూర్తి కాదు. నువ్వు చేయాలనుకున్న దానిలో నీకు విజయం రాదు. ఎప్పుడంటే నువ్వు దేవునితో కాంప్రమైజ్ అయిపోయి, నువ్వు దేవుని పక్కన పెట్టేస్తే దేవుడు నీ జీవితంలో చేయాలనుకునేటువంటి మేలు చేయడు. అర్థమైందండి? సో ఇప్పుడు యెహోషాపాతు ఏం చేస్తున్నాడు? కాంప్రమైజ్ కాంప్రమైజ్ అయిపోయి తను ఏం చేస్తున్నాడంటే, తన మనసులో నేను ఒక్కసారి దేవుణ్ణి అడుగుతానని అంటున్నాడు. ఒక్కసారి అడుగుతాడు, వెళ్తాడు, దేవుణ్ణి అడుగుతాడు, అన్నీ చేస్తాడు. దేవుడు ఏం చేస్తాడంటే, అక్కడ ఏం చెప్తాడంటే, ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు. ఎందుకంటే యెహోషాపాతు ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. అక్కడ ఎవరున్నారంట? నేను ఒకసారి దేవుణ్ణి అడగాలి అని అంటాడు, నా దగ్గర బోళ్ళ మంది ఉన్నారు ప్రవక్తలు. చూసుకో, 400 మంది ఉన్నారు ప్రవక్తలు. ఈ ప్రవక్తలందరూ ఎవరు? బయలుదేవతలు, అన్య ప్రవక్తలు. వీళ్ళందరూ వీళ్ళని అడుగు అంటే, అప్పుడు యెహోషాపాతు అంటాడు, అందరూ ఎంత మంచోడండి నిజంగా యెహోషాపాతు, ఆ చిన్న మిస్టేక్ వల్ల మొత్తం పాడైపోయింది అంటాడు. వీళ్ళందరూ దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వాళ్ళు కాదు, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లేవీలు కావాలి, వాళ్ళని అడుగుతాను నేను అన్నప్పుడు, వాళ్ళలో ఉన్నటువంటి వాడే ఎవరితను? ఇతని పేరు మీకా. ఇదేమో చూడండి, ఇక్కడ కుమార్ సిద్దికే దగ్గర మీకాయాను. ఎవరితను? మీకాయ అనేటువంటి ప్రవక్త ఉంటాడు. ఆ ప్రవక్తను అడుగుతాను నేను, అసలే నా యుద్ధానికి వెళ్ళొచ్చా లేదా అని అంటే, అప్పుడు యెహోషాపాతుకి ఆహాబు ఏమంటాడు తెలుసా? అతను సరిగ్గా చెప్పడు, అన్ని అబద్ధాలే చెప్తుంటాడు, అతను చెప్పింది ఎప్పుడు నెరవేరదు, అందుకే నాకు అతనంటే కోపం అన్నాడు. ఎవరు? ఆహాబు చెప్పాడు. అప్పుడు యెహోషాపాతు అంటాడు, నో నువ్వెవరు అలా చెప్పకు, దేవుడు ఏది మాట్లాడతాడో అదే వాళ్ళు చెప్తారు అంటే, ఈ మీకాయాను దగ్గరకు వచ్చి మీకాయాన్ని అడుగుతాడనమాట. వచ్చి మేము యుద్ధానికి వెళుతున్నాం, ఆ యుద్ధానికి మేము వెళ్ళొచ్చా అంటే, ఆ 400 మంది ప్రవక్తలందరూ కూడా వాళ్ళ అబద్ధ ప్రవక్తలు వాళ్ళందరూ ఏం చెప్పారంటే, నువ్వు వెళ్ళు యుద్ధానికి పర్లేదన్నారు. కానీ మీకాయ అని అంటున్నాడు,
ఎవ్వడు కూడా షోమ్రోన్లో ఒక్క రాజు కూడా ఉండడు, కాపరి లేనటువంటి గొర్రెలుగా ఉంటారు అని అంటాడనమాట. మీకాయను చెప్తాడు. అదే అతనికి ఇంకా కోపం వస్తుంది. చూసావా, నేను చెప్పాను నీకు ఇతను సరైనటువంటి మాటలు మాట్లాడని చెప్తున్నాను కదా, ఇలాగే మాట్లాడతాడంటే ఏమో అతను ఎందుకు చెప్తున్నాడో అని చెప్పి అక్కడున్నటువంటి వాడు వచ్చి, కెనాయేనా కుమారుడైన సిద్కియా, నువ్వు ఇలాంతా మమ్మల్ని అందరినీ అబద్ధాలు అంటావని చెప్పి వచ్చి ఒకడు గట్టిగా మికాను 23వ వచనంలో మికాయాను చెంప మీద కొట్టి, నీతో మాట్లాడటకు యెహోవా ఆత్మ నా యొద్ద నుండి ఏ మార్గమున పోయినని అతన్ని కొడతారు. చెంప మీద కొడతాడనమాట. నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు. ఎవరిని? దేవుని ప్రవక్తనే చెంప మీద కొట్టేటప్పుడు అంటాడు, నేను జైల్లో వేయండి అంటాడు. మికాయాను జైల్లో పెట్టండి. ఇలాంటి మాటలు చెప్తున్నాడంటే, సరే బాబు నన్ను జైల్లో పెట్టండి, కానీ నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు లేదు, నువ్వు గుర్తుపెట్టుకో అని చెప్పి అంటాడు. అలానే యుద్ధానికి నేను ఒకవేళ నువ్వు తిరిగి వస్తే నాతో నా దేవుడు మాట్లాడాడు అన్నది అబద్ధం, ఒకవేళ నువ్వు తిరిగి రాలేదు అంటే నాతో నా దేవుడు మాట్లాడాడు అన్నది నిజం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అలా చూస్తే మొత్తానికి వీళ్ళు వెళ్తారు యుద్ధంలో, చాలా సర్వనాశనం, మొత్తం అందరూ కూడా చనిపోతారు. ఎవడైతే అన్నాడో వాడు కూడా మిగలడు. తీరా చూస్తే ఎందుకంటే నేను ఫాస్ట్గా చెప్పాలని వస్తున్నాను. ఇలా దిగి వస్తుంటే చూడండి 29వ వచనం, ఇశ్రాయేలు రాజు అంటాడు, ఎవరు? ఆహాబ్. ఏమంటాడు తెలుసా? నేను మారువేషం వేసుకొని యుద్ధమునకు పోవుదును, నీ వస్త్రములను ధరించుకునమని యెహోషాపాతుతో చెప్పి తాను మారువేషము వేసుకునెను. తర్వాత వారు యుద్ధమునకు పోయిరి. సిరియా రాజు, మీరు ఇశ్రాయేలు రాజుతో యుద్ధము చేయుడి. కానీ సిరియా రాజు అంటాడు, మీరు ఇశ్రాయేలు రాజుతోనే యుద్ధము చేయండి. వేరే వాళ్ళు చెప్తున్నారు, మరి యుద్ధానికి వెళ్ళారు కదా, ఇంకా ఎవరితో కూడా మీరు యుద్ధం చేయొద్దు. అధికులతోనైనను లేకపోతే అధములతోనైనను ఎవరితో మీరు యుద్ధం చేయొద్దు. మీరు చేయాల్సింది ఎవరితో? ఇశ్రాయేలు రాజుతో మాత్రమే. అనగానే యెహోషాపాతు మారువేషంలో ఉంటాడు. ఇక్కడ ఈడేం చేస్తాడంటే, ఆహాబు అతనే రాజు అన్నట్టు వెళ్తాడంటే, సస్తే వాడే సస్తాడు, నేను సావకూడదని వెళ్తాడు. తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో తెలుసా? అక్కడికి వెళ్ళినాక అతను అన్నీ వేసుకుంటాడు, డాలు అన్నీ వేసుకుంటారు కదా. ఈ డాల్ అన్నీ వేసుకున్నప్పుడు బాణం వేయంగానే తిన్నగా వచ్చే బాణం అంట గురి చూసి కొడతాడు అతని మీద. ఎవరి మీద? ఆహాబు. ఇలా చూసి గురి చూసి కొట్టినప్పటికీ ఇలా కొట్టడం అంటే, గురి చూసి కొట్టడం అంటే ఎలా కొడతాడు చెప్పండి? తిన్నగా చూసి కొడతాడు. కానీ వీడు ఎలా కొడతాడు తెలుసా? తిన్నగా చూసి కొట్టడమాట. ఇలా చూసి ఇలా కొడతాడు. గురేటో పెడతాడు, అతనేటో చూస్తాడు. అర్థమైందా? ఆ తిన్నగా వెళ్ళిపోయి ఎక్కడికి వెళ్ళి తగులుతుంది చూడండి. అక్కడికి వెళ్ళి మనం చూస్తే అన్నమాట కూడా చూపిస్తాను మీకు. యెహోవా అతనికి సహాయం చేశాను. అక్కడ వెంటనే ఇశ్రాయేల్ రాజు అనుకొని వేషంలో ఉన్నాడు కదా, రాజు వేషంలో, ఇతన్ని చంపేస్తారు అనుకున్నాడు కదా. అతని దగ్గరికి అందరూ వచ్చేసారు. చంపేయడానికి వస్తే అక్కడ మొర్ర పెడుతున్నాడు దేవునికి. యెహోషాపాతు మొర్ర పెట్టినందున యెహోవా అతనికి సహాయం చేశాను, దేవుడు అతని యుద్ధ నుండి వారి తొలగిపోయినట్లు చేశాను. యెహోషాపాతు బ్రతికిపోయాడు అక్కడ. అర్థమైందా? ఎవరు బ్రతికారు? యెహోషాపాతు బ్రతికిపోయాడు. కానీ ఎట్లనగా రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకొని అతని తరుముట మాని వెళ్ళిపోయారు. అప్పుడు అందులో ఒకడు ఏం చేశాడంటే, గురి చూడకయే తన వింటిని ఎక్కుబెట్టి ఇశ్రాయేలు రాజును అతని కవచపు బందుల సందున కొట్టగా అతడు నాకు గాయము తగిలినది, నీ చెయ్యి త్రిప్పి దండులో నుండి నన్ను కొనిపొమ్మని తన సారథితో అనెను. ఆ దినమున యుద్ధము ప్రబలమాయెను. అంటే ఇక్కడ మనం చూస్తే అలా చూస్తే అయినను ఇశ్రాయేల్ రాజు అస్తమయం వరకు సిరియన్లకు ఎదురుగా తన రథమును యందు నిలిచెను. ప్రొద్దు గురుంకు వేళ అతడు చనిపోయాను. గురి చూసి కొట్టింది కాదు, గురి ఒక దగ్గర ఉన్నది, అతను చూస్తుంది గురి చూడకయే కొట్టగా అది వెళ్ళి తగిలింది. ఇది చేసింది ఎవరు చెప్పండి? ఇప్పుడు అక్కడ పెద్ద డ్రామా ఆడేశాడు. 18, 19 వచ్చినంతా కూడా ఆహాబు పెద్ద డ్రామా ఆడేశాడు, యెహోషాపాతు చచ్చిపోతాడు అనుకొని. కానీ దేవుడు నిన్ను లేపేయాలనుకుంటే నిన్ను కాపాడేవాడెవ్వడు లేడు. దేవుడు నిన్ను లేపేయాలనుకుంటే నిన్ను కాపాడేవాడు ఎవ్వడు లేడు. అది ఆహాబు. దేవుడు నిన్ను కాపాడదలుచుకుంటే నిన్నెవ్వడు ఏమి చేయలేడు. అది యెహోషాపాతు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇతడు సస్తాడేమో అనుకొని డ్రామా ఆడాడు, కానీ అక్కడ చనిపోయింది ఎవరు?
ఆహా, చూస్తారంటే దెబ్బ తగిలింది అతనికి. కనుక ఇతను చేసినటువంటి తప్పేంటంటే, ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందంటే, జెహోషాపాతు యెహోవా శత్రువులకు స్నేహితుడయ్యాడు. చేసినటువంటి తప్పు ఇంకా సెటరైట్ కాలే. దేవుడు నన్ను కాపాడాడని లేకుండా ఎవరితో సెట్ అయిపోయాడు. ఇప్పుడు 19వ అధ్యాయంలో చూస్తే, యెహోషాపాతు ఏ అపాయమును చెందకుండా యెరూషలేమునందుండి తన నగరకు తిరిగి రాగా, దీర్ఘదర్శి అంటే ప్రవక్త వచ్చి హనాని కుమారుడగు యెహూ అతనిని ఎదుర్కొనబోయి రాజైన యెహోషాపాతుకు ఇలాగూ ప్రకటన చేశాడు. ఏమంటున్నాడంటే, నీవు భక్తిహీనులకు సహాయము చేసి యెహోవా శత్రువులకు స్నేహితుడవైతేవి కదా. ఎవరికయ్యాడండి ఇప్పుడు? నీ దేవుడు శత్రువులు నీకు తెలుసు కదా. నీ దేవుడు శత్రువులకి నువ్వేమవుతున్నావు? స్నేహితుడు అవుతున్నావు. దేవుడు ఊరుకుంటుంటాడు అంటే, స్నేహితుడు అయితివి కదా, అందువలన యెహోవా సన్నిధి నుండి కోపము నీ మీదికి వచ్చాను. అయితే దేశంలో నుండి నీవు దేవతా స్తంభములు తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనస్సు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నాయి. ఇంకా నీలో మంచి క్రియలు ఉన్నాయి. యు ఆర్ ఏ గుడ్ పర్సన్. నువ్వు చాలా మంచి పనులు చేస్తున్నావు కనుక నేను కాపాడుతూనే ఉన్నాడు. అక్కడ కూడా నువ్వు ఇంతగా మంచిగా ఉన్నటువంటి వాడవు. ఎప్పుడైతే నువ్వు వాళ్ళతో తిరిగావో, ఎప్పుడైతే మళ్ళీ నువ్వు తిరిగి దేవుని దగ్గర ప్రార్థన చేసావో, ఆ చిన్న ప్రార్థనే యెహోషాపాతుని మళ్ళీ కాపాడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజు మనం ఎన్ని తప్పులు చేస్తున్నప్పటికీ ఒక రోజు నీలో ఉన్నటువంటి మంచిని బట్టి దావీదుని అంటాడు, దావీదు చాలా మంచివాడు. ఒక ఊరియా విషయంలో మాత్రమే అతను ఒక్క చిన్న తప్పు చేశాడు. ఆ తప్పును బట్టే అతన్ని శిక్షించాడు. కానీ ఇంకే తప్పు అతనిలో కనబడలే. కానీ నువ్వు మాత్రం సొలొమోను ఎన్ని తప్పులు చేస్తున్నావు, నీ కొడుకు రెహబాం ఎన్ని తప్పులు చేస్తున్నాడు, ఇన్ని తప్పులు చేస్తున్నారని చెప్పి ఎంతగా బాధపడ్డాడు. కానీ నువ్వు ఒక్క చిన్న ప్రార్థన చేసి దేవుడి దగ్గర నువ్వు క్షమించమని కోరితే నిన్ను క్షమించేటువంటి వాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా పని అయిపోయింది, ఇంకా ఇంతటితో కాదు అనుకోలే. యెహోషాపాతు మళ్ళీ చిన్న ప్రార్థన చేస్తున్నాడు. ప్రభువా, he was cried unto God. అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు, అంగలు అరుస్తున్నాడు, క్షమించమని అడుగుతున్నాడు. ఈ యెహోషాపాతు యొక్క ప్రార్థన విన్నాడు. దేవుడు మళ్ళీ అంటున్నాడు, నీ యందు మంచి క్రియలు నాకు కనబడుచున్నాయి. నీ యందు నాకు మంచి క్రియలు కనబడుతుంది. అందుకని యెహోషాపాతు యెరూషలేములో నివాసము చేయొచ్చు. బేర్షెబా నుండి ఎఫ్రాయిము మన్యం వరకు జనుల మధ్యను సంచరించు. వారి పితరుల దేవుడని యెహోవా వైపునకు వారిని మళ్ళించాను. మళ్ళీ ఏం చేస్తున్నాడు? మళ్ళీ ప్రచారం చేస్తున్నాడు. మళ్ళీ దేవుని కోసం చెప్తూనే ఉన్నాడు. కానీ మళ్ళీ తప్పు చేశాడు. అందుకే రాజీ పడిపోతూ ఉంటాం, మధ్యలో రాజీ పడిపోతూ ఉంటాం. ఇంత గొప్ప స్థితిలో ఉన్నటువంటి యెహోషాపాతు మధ్యలో ఎవరితో రాజీ పడ్డాడు తెలుసా? అహజ్యా అనేటువంటి అహాబు కుమార్తో మళ్ళీ రాజీ పడ్డాడు. మళ్ళీ చివరికి వచ్చినప్పటికీ తను ఏమైపోయాడు తెలుసా? చూద్దాం. యెహోషాపాతు మిక్కిలి దుర్మార్గముగా ప్రవర్తించిన ఇశ్రాయేలు రాజైన అహజ్యాతో, ఎక్కడంటే 20వ అధ్యాయం 35వ వచనం, అహజ్యాతో స్నేహము చేశాను. తర్షీషునకు పోదగిన ఇద్దరు ఓడలు చేసుకుంటుంటే ఆ ఓడల్ని దేవుడు బద్దలగొట్టాడు. అప్పుడు వీళ్ళిద్దరు ఏమయ్యారంటే స్నేహము చేసుకుంటూ కనుక యెహోవా నీ పనులను భంగము చేయనని యెహోషాపాతు మీద ప్రవచనం ఒకటి చెప్పాను. ఆ ఓడలు తర్షీషునకు వెళ్లకుండా బద్దలైపోయి ఇప్పుడు యెహోషాపాతు తన లైఫ్ స్పాన్ అక్కడికి ముగిసిపోయింది. యెహోషాపాతు అక్కడ మరణించడం జరిగింది. అంటే అతను చేసినటువంటి మిస్టేక్స్ ఏంటంటే ఇంకా కొంతకాలం బ్రతుకుండునేమో, ఇంకా కొంతకాలం దేవుని సన్నిధిలో ఉండి దేవుని చక్కగా ఇంకా పరిపాలించేటువంటి వాడేమో. కానీ ఇతను ఏం చేశాడండి? ఎవరితో? అహాబుతో చేతులు కలిపాడు. అన్యుడు, వియమందుకున్నాడు అహాబుతో. నెక్స్ట్ ఏం చేశాడు? మళ్ళీ తన కుమారుడైనటువంటి అహజ్యాతో మళ్ళీ కలిశాడు. నువ్వు నా శత్రువులకు నువ్వు స్నేహితుడు అయ్యావు గనక ఇక నువ్వు నాకు పనికిరావు. అక్కడికి తన చాప్టర్ క్లోజ్. ఇప్పుడు తన తర్వాత వచ్చినటువంటి వాడు ఎవరు అంటే యెహోషాపాతు కుమారుడు ఎవరని చెప్పాను? యెహోరాం. ఈ యెహోరాం దగ్గరకు వచ్చాం. ఈ యెహోరాం ఏం చేశాడంటే ఇంకా భయంకరంగా తన మామనే అనుసరించాడు, తండ్రిని కాదు. ఎవరిని? ఇప్పుడు మామ ఎవరు మీకు గుర్తుంటే చెప్పాలి నాకు ఇప్పుడు అర్జెంటుగా. ఎస్, వెరీ గుడ్. మామెవరు? మామెవరండి? ఆహాబు. అన్నారు ఎవరు? ఆహాబు. ఎవరండి మామెవరు? ఆహాబు. ఆహాబుకే కదా మీకు పెద్ద కొడుకుని నా కూతురికి ఇవ్వు, ఆ తల్లికి ఇచ్చాను పెళ్లి చేసుకున్నాడు కదా. మర్చిపోతే ఎలాగండి? మీరు మైండ్లో ఉండాలి. ఆహాబుకు మామ, ఆహాబుకి అల్లుడు ఈ జెహోరాం.
ఈ జెహోరాం ఏం చేశాడంటే మామ ఏ విధంగా నడిచాడో అంతకంటే భయంకరంగా నడిచాడు. ఎవరు బిడ్డెతను? దావీదు వంశం నుంచి వచ్చినటువంటి వాడు. ఇంత స్పిరిచువల్, ఇంత స్ట్రాంగ్, ఇంత సెక్యూరిటీ ఉన్నటువంటి యెహోషాపాతు కొడుకు ఎవరిని నమ్మాడు? ఎవరిని ఫాలో అవుతున్నాడు? మామను ఫాలో అవుతున్నాడు. కమిట్ అయిపోయాడు. అతను ఏమయ్యాడు? కాంప్రమైజ్ అయ్యాడు. తన పూర్తిగా తన లైఫ్ అంతటిని కూడా ఆహాబుకే అప్పగించేశాడు. ఎందును బట్టి తెలుసా? తన కుమార్తె అతల్యాను బట్టి. అతల్య విషయం ఇక్కడ చెప్పలేను. అతల్య చేసినటువంటి పాపమును బట్టి కోడలు చెప్పింది, అయ్యా మా అమ్మగారు ఒక్కటన్నా ఉంచండి, ఒక్క గుడి ఉంచండి, ఒక్క దేవతా స్తంభం ఉంచండి అంటే మా అమ్మ అయినటువంటి ఎవరు? యెహోషాపాతు ఉంచిపెట్టడం బట్టి, తన చేసే క్రియలను బట్టి యెహోషాపాతు కాంప్రమైజ్ అయిపోయాడు. నా కోడలు అడుగుతుంది కదా అని ఒక్క దేవతా స్తంభాన్ని విడిచిపెట్టాడు, ఒక గుడిని విడిచిపెట్టాడు. నాశనం అయిపోయాడు యెహోషాపాతు. తన జీవితం, తన లైఫ్ స్పాన్ అక్కడికి మునిగిపోయింది. పోని ముగిసిపోయింది అంటే తన కొడుకు ఏమైనా నిలబెట్టాడా? భయంకరంగా ఎవరిని ఫాలో అవుతూ వచ్చాడు? చెప్పాలి, ఎవరిని ఫాలో అవుతూ వచ్చాడు? ఆహాబును ఫాలో అవుతూ వచ్చాడు. ఇతను మామనే మించిపోయినటువంటి వాడు. తండ్రి కాంప్రమైజ్ అయ్యాడు, ఎదుట పూర్తిగా కమిట్ అయిపోయాడు. 21 అధ్యాయం 1-20 చూస్తే కదా. అయితే ఇతనికి ఏమైందో తెలుసా? 21 అధ్యాయంలోకి వస్తే ఒకసారి చిన్నదే మాట ఇది చూస్తే చూడండి. యెహోషాపాతు తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల చెంతను దావీదుపురమందు పాతి పెట్టిన అతని కుమారుడిని యెహోరాము అతనికి బదులుగా రాజయ్యను. కానీ ఇక్కడ చూస్తే చూడండి, క్రిందకు వస్తే 6వ వచనం చూస్తే, అతడు ఆహాబు కుమార్తెను పెండ్లు చేసుకొని ఆహాబు సంతతి వారు నడిచిన ప్రకారంగా ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచాను. అతడు యెహోవా దృష్టికి ప్రతికూలముగా ప్రవర్తించాను. ప్రతికూలం అంటే ఏంటండి? చెప్పాలి. ప్రతికూలముగా ప్రవర్తించాను ఎలా అండి? వ్యతిరేకంగా అన్నమాట. అంటే అనుకూలము, ప్రతికూలం. అనుకూలం అంటే నీకు ఇష్టానుసారంగా నేను ఉండడం, ప్రతికూలం అంటే నీకు ఇష్టంగా నేను ఉండడం అట. ఓకే, నిర్లక్ష్యంగా మాట. సో ఇతను ఎలా ప్రవర్తించాడు? ప్రతికూలముగా ప్రవర్తించాడు గనక అయినను యెహోవా తాను దావీదుతో చేసిన నిబంధన నిమిత్తము అతనికిని అతని కుమారులకు నిత్యము దీపం ఇచ్చేదని చేసిన వాగ్దాన నిమిత్తము దావీదు సంతతిని నశింపజేయుటకు మనస్సు లేకయుండెను. ఎవరికి? దేవుడికి. దావీదును బట్టి ఆ సంతతిని నశింప చేయలేదు. కానీ ఇతను చేసినటువంటి పాపక్రియలు ఎలా ఉన్నాయంటే చూడండి ఒకసారి. అతను విగ్రహ పూజకు లోపరిచెను, అంటే విగ్రహాలు చేస్తూ విగ్రహ పూజ చేస్తూ ఏలియా యొక్క పత్రిక రాసి అతని యొద్దకు పంపెను. నీ పితరుడగు దావీదునకు దేవుడని యెహోవా సెలవిచ్చినదేమనగా, నీవు నీ తండ్రి అయిన యెహోషాపాతు మార్గముల యందైనను యూదా రాజైన, ఎక్కడ చూస్తున్నారా? 12-13 వచనాలు 21వ అధ్యాయం. ఆసా మార్గములందైనను నడువక ఇశ్రాయేలు రాజుల మార్గమందు నడిచి, ఎవరు రాజులందు? ఆహాబు సంతతి వారు చేసిన వ్యభిచారముల చొప్పున యూదాను యెరూషలేము కాపురస్తులను వ్యభిచరింపజేసి నీకంటే యోగ్యులైన నీ తండ్రి సంతతి వారగు నీ సహోదరులను నీవు చంపియున్నావు. నీకన్నా యోగ్యులైనటువంటి వారు, గొప్పవారు ఉన్నటువంటి వాళ్ళందరినీ చంపేశాడు. తన తండ్రిలో తన సహోదరులందరినీ చంపేశాడు. వీడే రాజుగా ఉండాలనుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమొస్తుందో తెలుసా నీకు? గొప్ప తెగులు చేత యెహోవా నీ జనులను, నీ పిల్లలను, నీ భార్యలను, నీ వస్తు వాహములన్నిటిని మొత్తును నీవు ఉదరమున, అంటే కడుపులో. ఉదరం అంటే ఎక్కడ చెప్పండి? ఎక్కడ? నీ కడుపులో ఒక వ్యాధి కలిగి మిక్కిలి రోగివై ఉందువు కనుక నీకేమొస్తుందో తెలుసా? నీ కడుపులో ఒక వ్యాధి వస్తుంది. ఆ రోగంతో నువ్వు చాలా రోగిలా పడి ఉంటావు. అంతేకాదు, నెమ్మదిగా దినక్రమేణా ఆ వ్యాధి చేత నీ పేగులు పడిపోవును. ఏమవుతాయి? నీ పేగులు ఏమవుతాయి చెప్పండి? పేగులు పడిపోయినాయండి అతనికి. ఎవరికి చెప్పాలి? చెప్పాలి పర్వాలేదు, భయపడతారు. చెప్పండి ఎవరికి సొగునా? అజుబక ఏంటంటున్నావు? ఎవరికి చెప్పు? జెహోరాం. ఎవరికి? యెహోరాముకి. యెహోరాముకి ఏం పడిపోయినాయండి? పేగులు పడిపోయినాయి. నీ సహోదరులందరూ కూడా మిక్కిలి రోగిపోయిందువు. క్రమక్రమాన వ్యాధి చేత అతను ఏమయ్యాడు? పేగులు పడిపోయి చనిపోయాడంట. తర్వాత ఏం జరిగింది తెలుసా? ఇతన్ని ఎవ్వడు కూడా సమాధి కూడా చేయలేదు. ఎక్కడి నుంచి వచ్చాడు? దేవుని బిడ్డేనా? దేవుని దగ్గర నుంచి వచ్చిన దావీదు వంశం నుంచి వచ్చినటువంటి వాడేనా? యెహోషాపాతు కొడుకేనా? మంచి స్పిరిచువల్, మంచి స్ట్రాంగ్, మంచి సెక్యూరిటీ ఉన్నటువంటి వాడు కొడుకేనా?
ఆఖరికి సమాధి కూడా చేయబడలేదు. ఇతను ఏం చేశారు తెలుసా? ఆ వ్యాధి చేత ఇదంతయు అయిన తర్వాత యెహోవా కుదర చాలని వ్యాధి చేత అతన్ని ఉదరమనమొత్తినందున 2 సంవత్సరములు వ్యాధి బలమగుచు వచ్చి ఆ వ్యాధి చేత అతని పేగులు పడిపోయి బహువేదన నొందుచు అతడు మరణమాయను. అతని జనులు అతని పితరులకు చేసిన ఉత్తర క్రియలు అతనికి చేయలేదు. ఏం చేయలేదండి? అతను 32 వాడు యెరూషలేములో 8 సంవత్సరాలు ఏడంటే విదిన్ 40 ఇయర్స్లో 40 సంవత్సరాల్లో చదివాడు. యెహోషాపాతు 35 సంవత్సరాలు ఏది, తను 12 సంవత్సరాలు చేసి తను 60 సంవత్సరాల్లో యెహోషాపాతు తండ్రి చనిపోయాడు. ఇతను ఎన్ని సంవత్సరాలు చనిపోయాడు? 40 సంవత్సరాలకే కుమారుడు చనిపోయాడు. రాజుల సమాధుల్లో గాక దావీదుపురమందు వేరో చోట అతన్ని పాతిపెట్టేశారు. ఇంకా అలా అసలు పాతిపెట్టడం జరిగింది. అంతే. మనం ఇక్కడ చూస్తే అతని తండ్రి కుమారులు కూడా భయంకరమైనటువంటి చావు రావడానికి కారణం ఏంటంటే వాళ్ళలో ఏమొచ్చిందండి? కాంప్రమైజ్. చెప్పాలి, రాజీ పడడం. దేవుని విషయంలో కానీ రాజీ పడి ఈరోజు వద్దులే గుడికి విషయం చెప్పాలి. ఈరోజు నేను వెళ్ళనులే గుడికి, రేపు వెళ్తానులే. ఈరోజు నేను చదవనులే బైబిల్, రేపు చదువుతానులే. ఈరోజు ఇప్పుడు ప్రార్థన చేయనులే, టైం అయిపోయింది, రేపు చేస్తానులే. అబ్బా నాకు స్కూల్కి టైం అయిపోతుంది, అబ్బా నాకు కాలేజీకి టైం అయిపోతుంది, అబ్బా నాకు పనికి టైం అయిపోతుంది అని నువ్వు రాజీ పడిపోతూ దేవుని వాక్యం చదవడం మానేస్తున్నావా? అని రాజీ పడిపోతూ దేవుని సొంత ప్రార్థించడం మానేస్తున్నావా? అని రాజీ పడిపోతూ దేవుని మందిరమే మానేస్తున్నావా? నీ పని కొరకు దేవుని మందిరం విడిచిపెట్టేస్తావా? నీకున్నటువంటి వాటి కొరకు, నీ ఆశల కొరకు, నీకున్నటువంటి పనిపాట్ల కొరకు దేవుని నిర్లక్ష్యం చేస్తూ రాజీ పడుతున్నావేమో. ప్లీజ్ డోంట్ కాంప్రమైజ్ యువర్ టైమ్ విత్ గాడ్ ఎవ్రీ డే. ఎప్పుడు కూడా నువ్వు ఎప్పుడు రాజీ పడుకు. ఇఫ్ యూ డోంట్ గాడ్ యువర్ హార్ట్, సోల్ అంటే నీ హృదయాన్ని కానీ నీ ప్రాణాన్ని కానీ దేవుని వాక్యం అనే కవచంతో ప్రతిరోజు కప్పుకోకపోతే యు విల్ కాంప్రమైజ్. నువ్వు రాజీ పడిపోతావు. నువ్వు రాజీ పడిపోయావంటే నీకేమొస్తుంది తెలుసా? నువ్వు లేజీనెస్ వల్ల, నీకున్నటువంటి బద్ధకము వల్ల. ఒక్కటేమీ లేదండి మనలో ఉన్నటువంటి బద్ధకమే. ఆ చిన్న బద్ధకం వల్ల నువ్వేం చేస్తున్నావంటే దేవుని దగ్గర నువ్వు రాజీ పడిపోతున్నావు. ఇప్పుడు కాదులే, రేపు చేస్తాను, ఇప్పుడు కాదులే, ఎల్లుండి చదువుతాను అనే వాయిదాల పద్ధతిలో ఉన్నావేమో, వాయిదాలు వేస్తున్నావేమో. దేవుని విషయంలో జాగ్రత్త. ఈరోజు నువ్వు అనుకుంటున్నావు, నేను రాజీ పడుతూ ఉంటావు, ఒక్కొక్క స్టెప్ నువ్వు దిగుతూనే ఉంటావు. అది మన జీవితంలోనికి రానివ్వద్దు. రాజీ పడడం అన్నది మన జీవితంలోనికి రానివ్వద్దు. నువ్వు రాజీ పడ్డాడండి దానియేలు రాజీ పడ్డా? బాబు ప్రేమ్ కుమార్, దానియేలు రాజీ పడ్డా? నాయనా ఇటు చూడు, నువ్వు రాజీ పడిపోతున్నావు కనుక నిద్రపోతున్నావు. ఇక్కడ నిద్రపోతులు అందరూ కూడా రాజీ పడుతున్నారేమో, అందుకే నీకు నిద్ర వస్తుంది. నువ్వు రాజీ పడకు. దేవుని సన్నిధిలో, ప్రభు నేను నీ వాక్యం వింటాను, నేను ఇందులో ఉన్నటువంటి వాక్యాన్ని నేర్చుకుంటాను. ఏదైతే నేను విన్నానో మీకు అర్థం కాకపోవచ్చు, ఆ రాజులు మీకు అర్థం కాకపోవచ్చు, కానీ దానిలో ఉన్నటువంటి పాఠం ఏంటో అర్థం చేసుకోండి. దీనిలో ఉన్నటువంటి విషయం ఏంటంటే నువ్వెప్పుడు దేని విషయంలో కూడా యెహోషాపాతులాగా రాజీ పడకు. యెహోషాపాతు యొక్క కుమారుడు యెహోరాములాగా నువ్వు రాజీ పడకు. కానీ దానియేలు వలె దేవుని దగ్గర నిలబడు. దానియేలు చావుకు తెగించాడు కానీ రాజీ పడలేదు. హీ వాజ్ విల్లింగ్ టు డై. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నోరున్నవారందరూ గట్టిగా దేవుని స్తోత్రం చెప్దాం. అతడు మరణించడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎన్ని జరిగినా నెబుకద్నెజరుతో అంటున్నాడు, నేను మాత్రం నువ్వు పెట్టిన దానికి నేను మొక్కను, నీవు నిలబెట్టిన ప్రతిమకు నేను సాష్టాంగపడను. అవసరమైతే నా దేవుని దగ్గరకు వెళ్ళి నేను యెరూషలేము వైపు నా కిటికీలు విప్పి నేను ముమ్మారు దేవుని సన్నిధిలో దానియేలు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాజీ పడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చప్పట్లు కొట్టడం రాదు, దేవునికి స్తోత్రం చెప్పడం రాదు. అయిపోయిన తర్వాత కొడతా ఏంటి చెప్పండి? చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే లాభం ఏంటి? నీలో ఈ వాక్యము మాట్లాడుతున్నప్పుడే నువ్వు గట్టిగా దేవుని స్తుతించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నగోలు చావుకి తెగించారు. వాళ్ళను దే ఆర్ విల్లింగ్ టు డై. వాళ్ళను కూడా తీసుకొని వెళ్ళి నీరు దేవుని మేము చెబుతున్నటువంటి మాట వినకుండా వీళ్ళు వాళ్ళ దేవుని ఆరాధిస్తున్నారు. వాళ్ళు సాష్టాంగ పడమనడానికి పడకుండా వీళ్ళు ప్రార్థిస్తున్నారు. వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేయండి అన్నప్పుడు వీళ్ళని తీసుకెళ్ళి అగ్నిగుణంలో పడేస్తే నేను అగ్నిగుణంలో కన్నా వెళ్ళిపోతాము, కానీ నువ్వు చెప్పినటువంటి దానికి నేను మాత్రం రాజీ పడను. చెప్పడం కూడా దేవుని స్తుతిద్దాం. కాంప్రమైజ్ కాలేదు యెహోషాపాతు లాగా, కాంప్రమైజ్ కాలేదు యెహోరాం లాగా, కాంప్రమైజ్ కాలేదు రెహబాము లాగా, కాంప్రమైజ్ కాలేదు యెరోబాము లాగా. కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడాడు దానియేలు. కాంప్రమైజ్ అవ్వకుండా నిలబడాడు షడ్రక్, మేషక్, అబేద్నగోలు. కాంప్రమైజ్ కాలేదు చాలా మంది భక్తులు. కానీ నువ్వు ఏ భక్తుల్లాగా ఉంటున్నావు?
ఈరోజు యెహోషాపాతులుగా బ్రతుకుతున్నావా? వాళ్ళని తీసుకెళ్ళి ముగ్గురిని ఎక్కడ అగ్నిగుణంలో పడవేస్తే, వాళ్ళ ముగ్గురిని వేస్తే వాళ్ళతో పాటు ఎంతమంది నడుస్తున్నారు అగ్నిగుణంలో? 4 నడుస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఆ 4 దేవుడు నడిపిస్తున్నాడు. ఒక్క వెంట్రుక కూడా కాలిపోలే. నెబుకద్నెజరు భయపడుతున్నాడు, వచ్చి అరుస్తున్నాడు, ఓ షడ్రాక్ మేషక్ అబేద్నెగోలు, మీరు నిజంగా ఆరాధిస్తున్న నీ దేవుడు నిన్ను కాపాడాడా? సింహాల బోన్లో వేస్తుండే దానియేలు దగ్గరకు వస్తున్నాడు. దానియేలు అంటే ఎంతో ఇష్టం నెబుకద్నెజరుకి. వచ్చి అడుగుతున్నాడు, ఓ దానియేలు, నిజమైన దేవుని ఆరాధిస్తున్నాడు, ఓ దానియేలు నువ్వు బ్రతుకున్నావా అంటే, ఐఎమ్ అలైవ్. చెప్పడం దేవుని స్తుతిద్దాం. నేను బ్రతుకున్నాను, నా దేవుని బట్టి నేను బ్రతుకున్నాను. నా దేవుడు చంపేవాడు కాదు, ఆయన తలంచుకుంటే చంపేవాడు దూరం అయిపోతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన తలంచుకుంటే చంపకుండా ఉన్నటువంటి వాడు కూడా నీ దగ్గరకు వచ్చి నీకు తెలియకుండానే బొందులో నుంచి గుర్రి చూసుకోకుండా విసిరినా సరే తిన్నగా వచ్చి నీ కడుపులోకి దూసుకొని వెళ్ళిపోతుంది. దేవునికి నువ్వు కాంప్రమైజ్ కాకు. దేవుని దగ్గర నువ్వు కాంప్రమైజ్ కాకు. దానియేలు చావుకు తెగించాడు కానీ రాజీ పడలే. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు చావుకి తెగించారు కానీ రాజీ పడలేదు. వాళ్ళని దేవుడు కాపాడాడు. సో గాడ్ విల్ కంటిన్యూ టు స్పెక్ట్ యూ. ఈరోజు ఈ మధ్యాహ్న కాలంలో నువ్వేమి నేర్చుకున్నావు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. విన్నావు మాటలు, దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. ఒకసారి మొక్కరిద్దామా? దేవుడు నీతో మాట్లాడాలనుకుంటున్నాడు. టేక్ వన్ డెసిషన్. ప్రభువా, ఈరోజే ఒక డెసిషన్ తీసుకో. నేను ఈ వాక్యాన్ని చదివి నేను రాజీ పడకూడదు అనుకున్నా, కాంప్రమైజ్ కాకూడదు అనుకున్నా. నువ్వు కాంప్రమైజ్ అవ్వాలనుకుంటున్నావా? ఒక్కసారి దేవుని దగ్గర ప్రార్థన చేయి. గాడ్ విల్ కంటిన్యూ టు స్పీక్ టు యూ. టేక్ వన్ డెసిషన్ టుడే. ప్రభువా, నేను రాజీ పడకూడదు, నేను రాజీ పడకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే నీకు సహాయం ఇవ్వటం విషయంలో నీకు సమయం, దేవునికి సమయం ఇస్తున్నావా? ప్రతిరోజు ఉదయాన్నే నీకు సమయం ఇచ్చేటువంటి విషయంలో నేను రాజీ పడకూడదు. ప్రతి ఒక్కరు చెప్దాం ఒకసారి, నాతో పాటు మీరందరూ చెప్పాలి. ప్రతిరోజు ఉదయాన్నే నీకు సమయం ఇవ్వటం విషయంలో నేను రాజీ పడకూడదు. ప్రతిరోజు ఉదయాన్నే నీ వాక్యం చదవడం విషయంలో నేను రాజీ పడకూడదు. నేను నీకు సమయం ఇస్తే అది నా జీవితాన్ని సరిచేస్తుంది. ప్రభువా, ఒక అధ్యాయం నుంచి పాఠమైన నేను నేర్చుకోవాలి. ప్రభువా, నేను రాజీ పడకూడదు, నేను రాజీ పడకూడదు. నువ్వే విషయంలో రాజీ పడుతున్నావో, ఒకవేళ నిన్ను బ్రతుకు మార్చడానికి ఎంతమందో నీ ఫ్రెండ్స్ విషయంలో రాజీ పడిపోతున్నావేమో, నీ ఫ్రెండ్స్ విషయంలో ప్రార్థన చేయడానికి రాజీ పడిపోతున్నావేమో, ప్రార్థన వదిలేస్తున్నావేమో. నీ అంగీకారం లేకుండా దేవుడు ఏమీ చేయడు బిడా. దేవుడు ఒక పరిధి గీసుకుంటాడు. నీ చిత్తం లేకుండా ఆయన ఏమి చేయడు. నువ్వు దేవుని సందు దేవుని అడుగు, నేను చేయాలనుకుంటున్నాను, అది చేయలేకపోతున్నాను అంటాడు పౌలు గారు. మనందరితో పోరాటం, మనందరిలో ఒక పోరాటం ఉంటుంది. ఈ రాజీ పడకూడదు మనం ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో. అవును ప్రభువా, నీకు స్తోత్రాలు తండ్రి. ఎప్పుడు కూడా నువ్వు రాజీ పడకూడదయ్యా. నువ్వు రాజీ పడడం వల్ల సెక్యూరిటీ లేకుండా అయిపోయింది. దేవుని సన్నిధిలో ఒక చైనా వాళ్ళే పడిపోయింది, చైనా వాళ్ళే యూజ్ లేకుండా అయిపోయింది. నీవు నేను ఎంత కనుక దేవుని సన్నిధిలో యెహోషాపాతు గొప్పవాడే, మంచి ఆత్మీయుడే, సెక్యూరిటీ కలిగినటువంటి వాడే, కానీ స్పిరిచువల్ స్ట్రాంగ్ సెక్యూరిటీ గల రాజు. నేను నీతో తలపడలేనని తను దేవుని సందు దేవుణ్ణి మర్చిపోయాడు. దేవుని సందు దేవునితో ఉండిపోయాడు. చిన్న విషయంలో తను ఒక్కసారిగా తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఫస్ట్ టైం వెళ్ళాడు, మొదట కొంచెం డీవియేట్ అయ్యావు, రెండోసారి పూర్తిగా కమిట్ అయిపోతున్నావేమో. నీ గాడ్ ఈజ్ దేర్ అన్గార్డెడ్ ప్లేస్. ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు సన్నిధిలో యెహోషాపాతు లాగా ఉంటావో, జెహోరాం లాగా ఉంటావా, లేదా కాంప్రమైజ్ అవునటువంటి దానియేలు లాగా ఉంటావా, షద్రక్ మేషక్ అబేద్నెగో లాగా ఉంటావా?
జ్ఞాపకం చేసుకుని ప్రభు సంఘం ముందుకు సాగిపోదాం. తండ్రి కాంప్రమైజ్ అయ్యాడు, నీవు కాంప్రమైజ్ కాకూడదు, నీవు కమిట్ అవ్వకూడదు. తండ్రిని ఎంతగానో చిన్న విషయమును బట్టి దేవుడు కాపాడాడు. చిన్న ప్రార్థన చేశాడు, ప్రభువా నన్ను క్షమించువా, నన్ను క్షమించువా అని అడిగిన వెంటనే నన్ను క్షమించు ప్రభు అన్నగానే కాంప్రమైజ్ అయినప్పటికీ కూడా దేవుడు క్షమించాడు, తప్పించాడు. ఈరోజు నువ్వు ఆ చిన్న ప్రార్థన ప్రభు దగ్గర చేయి. ప్రభువా నాయనా నన్ను క్షమించు ప్రభువా, నేను ఏ విషయంలో రాజీ పడిపోతున్నానేమో, ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో, దేవుని దగ్గరికి వచ్చే విషయంలో, దేవుని మందిరంలో ఉండే విషయంలో నేను కాంప్రమైజ్ అవుతున్నానేమో ప్రభు.